Yeah, let's start. పెద్దలకు మరియు మిత్రులందరికీ నమస్కారం. ఈ ఎల్సిహెచ్ఎఫ్ స్కూల్ 31వ ఉపన్యాసానికి అడ్మిన్ గ్రూప్ తరపున అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ సోమరాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. డాక్టర్ సోమరాజు గారికి నమస్కరిస్తున్నాను. నా పేరు శంకర వెంకటేశ్వరరావు, వృత్తిపరంగా సివిల్ ఇంజనీర్ను. సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ పివి సత్యనారాయణ గారి ఉపన్యాసానికి సబ్జెక్ట్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ అండ్ హార్ట్ డిసీజెస్ 3వ భాగం. 6 భాగాల్లో ఇది 3వ భాగం. ఫార్మా కంపెనీలు వారి వద్ద ఏ మందులైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ప్రచారం చేస్తారు. అలాగే మెడికల్ ఇండస్ట్రీ కూడా వారు ఏవైతే ట్రీట్మెంట్స్ మందులు ఇవ్వగలరో మరియు సర్జరీలు చేయగలరో వాటి గురించి మాత్రమే చెబుతారు తప్ప మనం లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మరియు మన ఆహార విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చో అనే దాని గురించి లేటెస్ట్ రీసెర్చ్లో కనుగొన్న విషయాలను మాత్రం సామాన్య ప్రజలకు చెప్పరు. అలాగే ఫార్మా కంపెనీలు వారి మందులతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ప్రజలకు తెలియనివ్వరు. డాక్టర్ పివి గారు ఎంతో కాంప్లికేటెడ్ విషయాన్ని కూడా చాలా బ్రీఫ్గా సులువైన వాడుక భాషలో కాంప్లికేటెడ్ మెడికల్ టెర్మినాలజీ లేకుండా మనకు వివరిస్తున్నారు. ఈ విధంగా ఉపన్యాసాలు తయారు చేయడానికి కావలసిన విషయాలు సంగ్రహించడానికి డాక్టర్ పివి గారు ఎంతో సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. డాక్టర్ పివి సత్యనారాయణ గారు లాంటి ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ విషయంలో ఎంతో పరిశోధించి లేటెస్ట్ రీసెర్చ్ గురించి విషయాలను సంగ్రహించి మనకు బోధించడం మనకు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రసంగ సమయంలో అందరూ వారి వీడియోను ఆఫ్ చేసుకోవాల్సిందిగా మరియు ఆడియోను కూడా మ్యూట్లో ఉంచాల్సిందిగా కోరుతున్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైంలో ప్రశ్నలు అడగవలసిన విధానం గురించి నేను డాక్టర్ గారి ప్రసంగం తరువాత చెబుతాను. ఇప్పుడు డాక్టర్ పివి సత్యనారాయణ గారిని ప్రసంగం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. One minute, let's see. ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రితంసారి గుండె జబ్బులు దానికి కారణాల గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం. ఈ మాట మిగతా కారణాలు ఏ విధంగా గుండె జబ్బులు వస్తున్నాయి విపులంగా తెలుసుకున్న తర్వాత వీటిని ఎలా నివారించాలి అనే దాని గురించి ఇంకోసారి మళ్ళీ చర్చిద్దాం. ఎప్పుడు మాటికి ఇదే స్లైడ్ చూపిస్తామని అనుకోవద్దు. వీటిలో ముఖ్యంగా మనకి గుర్తించినటువంటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకోసమని ఈ టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోము అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడం, ఇక్కడ దాకా మనం మాట్లాడాం ఈ 3 ఫ్యాక్టర్స్ గురించి. ఇవాళ ఈ ఒబేసిటీ, స్మోకింగ్, మిగతా వాటి గురించి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్న వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎప్పటిలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందులానే ఆహారంలో కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినవన్నీ సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమే గ్రహించగలరు. ఎవరైనా పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్సిహెచ్ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. క్రితంసారి మిగిలిపోయి తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అనుకున్న వాటిలో రిస్క్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనది ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. ఏదైనా కానీ మనం ఉండవలసినటువంటి వెయిట్ కన్నా మన బాడీ కాంపోజిషన్ ముఖ్యంగా ఫ్యాట్ ఈ ట్రంకల్ ఒబేసిటీ అంటారు. దీన్నే లాస్ట్ టైం మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా గుర్తించాం. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఈ గ్రత్ అంత హార్ట్ జబ్బులు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇది ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం స్థూలకాయం వచ్చినప్పుడు కూడాను. ఈ ట్రంకల్ ఒబేసిటీ అనేది ఎప్పుడైతే పెరిగిందో అప్పటిదాకా మనకి ఈ కొవ్వు మంచి చేసే కొవ్వు కాస్త మనకి చెడ్డ చేయడం మొదలు పెడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలగజేయడము, అలాగే ఎన్నో రకరకాల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని పెంచడము, ఇటువంటి IL-6 లాంటివి, అలాగే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషన్స్ పెంచడము, ఇవన్నీ కలిపి మనకున్నటువంటి రక్తనాళాలలో ఉండే ఎండోథీలియల్ అన్నిటికన్నా లోపల ఉన్నటువంటి
ఈ లేయర్ని మనం డిస్టర్బ్ చేస్తాయి. దాన్నే మనం సిఆర్పి అని, హెచ్ఎస్సిఆర్పి అని, IL-6 అని ఈ విధంగా మనం రక్తంలో కూడా పరీక్షలు చేసినప్పుడు తెలుస్తుంది. దీనికి అంతటికీ ముఖ్యమైనది ఈ విసరల్ ఎడిపోస్ టిష్యూ ఎంత ఎక్కువ ఉండి ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ నార్మల్గా ఉన్నటువంటి ఈ కొవ్వు కణాలు ఇవి హైపర్ట్రోఫీ అయ్యి వాటి సైజు పెరిగిపోయిన తర్వాత అంతపూర్వం దాకా మనకి మంచి చేసేటువంటి కొవ్వు కణాలన్నీ కూడా చెడు చేయడానికి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా వాటిలో ఉన్నది ఎడిపోకైన్స్ అని వీటిలో అంటారు. ఇటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ ఒక విధంగా చూస్తే ఇవి కూడా ఒక హార్మోన్స్ లాగానే గుర్తించాలి. వాటిలో లెప్టిన్, రెసిస్టిన్, థెమిన్, విసాప్టిన్ ఇలా ఎన్నో రకరకాల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పర్టికులర్ TNF ఆల్ఫా, IL-6, IL-8, IL-17, PCR, TGF బీటా ఇవన్నీ మనం ఎస్టిమేట్ చేయలేం కానీ చాలా మటుకు ఇప్పుడు ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఇవన్నీ చేయగలుగుతున్నారు. కొన్ని మనకి కోవిడ్ పుణ్యమా అని కొంతవరకు ఈ IL-6లు ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం. వీటిలో ఎప్పుడైతే ఈ కొవ్వు ఏ విధంగా మారుతోంది అన్నది తెలిసినప్పుడు మాత్రమే ఈ డయాబెటిస్ పెరగడం, అట్లాగే మనకున్నటువంటి గుండె జబ్బులు పెరగడం, వీటన్నిటికీ కూడా మనకున్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ తగ్గిపోవడము, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు ముఖ్యంగా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మనకున్న కొవ్వు కణాలు అవి హైపర్ ప్లేసియా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినంత కాలం మనకి ప్రమాదం లేదు. ఎక్కువ స్త్రీలలో ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఈస్ట్రోజన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ హైపర్ ప్లేసియా జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి ఫ్యాట్ చర్మం కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. అటువంటి చోట్ల ఇది చేరుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ మించి మన కొవ్వు డిపాజిట్ అవుతోంది అనుకున్నప్పుడు ఈ సెల్సే ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ కాకుండా ఒకే సెల్ ఉన్న సెల్సే అవన్నీ సైజు పెరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఇది వైట్ ఫ్యాట్. ముఖ్యంగా మనకి పొట్ట భాగంలో ఉండేటువంటి కొవ్వు కణాలన్నీ ఈ కోవకి చెందినవి. వీటి వల్ల ఏమవుతుంది అంటే పొట్ట భాగంలో ఉంటున్న ఈ కొవ్వు కణాలు ఈ TNF ఆల్ఫా, IL-6, IL-14, రెసిస్టిన్, ఎడిపోనెక్టిన్ వీటిలో జరిగే మార్పుల వల్ల మనకు వచ్చేటువంటి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, ఇన్ఫ్లమేషన్ స్ట్రెస్ కానీ, అలాగే ఎథ్రోజెనిక్ డిస్లిపిడీమియా అంటే ఈ ఉన్న పూడికలు కలగజేసేటువంటి కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ పెరగడం కానీ, ఇవన్నీ కలిగి మనకి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటే ఎండోథీలియం అన్నది మనకున్న రక్తనాళాల్లో అన్నిటికన్నా లోపల ఉండి రక్తానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీంట్లో జరిగే మార్పుల వల్లే మనకి పూడికలు ఏర్పడతాయి రక్తనాళాల్లో. దానివల్లే మనకి ఉన్న రక్తంలో ఉన్న కొన్ని క్షణాల వల్ల కొన్ని లక్షణాల వల్ల అవి బ్లడ్ కాస్త క్లాట్ ఫామ్ అవుతుంది. దీన్నే ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటారు. ఎప్పుడైతే రక్తం గడ్డకట్టిందో దీంతో పాటు ఈ ఉన్నటువంటి పూడికలు ఏర్పడ్డాయో అప్పుడు మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో అందుకోసమని ఈ విసరల్ ఫ్యాట్ ఇది కంట్రిబ్యూట్ చేసే యొక్క రోలు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అట్లాగే రెండో ఫ్యాక్టర్ మనందరికీ తెలిసిందే. అందరూ ఊరికే చెడ్డది అనుకుంటున్నాం కానీ స్మోకింగ్ ఎంత ప్రమాదం అనేది పూర్తిగా అవగాహన చాలామంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కూడా పూర్తిగా లేదు. లిటరల్గా ఇలా గుండెకి చిల్లు పొడుస్తుంది. ఇది తర్వాత దీనివల్ల వచ్చే నష్టాలు అంత ఈజీగా పూడ్చుకోలేం. అందుకోసమని ఇవి లేకుండా పూర్తిగా మానేసే శక్తి కూడా మనలోనే ఉంది. ఈ సిగరెట్ స్మోకింగ్‌ని మాననంత వరకు మనం మానడమే కాదు, పక్కవాళ్ళు వదిలిపెట్టిన పొగను కూడా మనం పీలిస్తే మనకు కూడా కొంతవరకు ఈ హాని జరుగుతూ ఉంటుంది. అందుకోసమని స్మోకింగ్ నుంచి మనం ఎంత తెలిస్తే అంత మంచిది. ఇది ఏజ్ ప్రకారం తర్వాత ఎన్నేళ్ల నుంచి స్మోక్ చేశారు, ఇప్పుడు కూడా స్మోక్ చేస్తున్నారు అనే గ్రాఫ్‌ని తెలియజేసే ఇది. ఎప్పుడు అసలు ఏ స్మోకు చేయని వాళ్ళకి రిస్కు ఈ ఈ పొగ వల్ల వచ్చేది 2%తో మొదలవుతుంది ఇది. అదే ప్రయర్ స్మోకర్స్ ఎప్పుడైనా స్మోక్ చేసి వదిలేస్తే ఒక 10 ఏళ్ల పాటు వాళ్ళకి హైయెస్ట్ రిస్క్ 16% ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా స్మోక్ చేస్తున్న వాళ్ళల్లో అది మీకు ఒక 10, 12 ఏళ్ళు దాటేపటికి 24%. అంటే అంత ఎక్కువ శాతం. అసలు ఏ శాతం లేకుండా 2% మాత్రమే ఉన్న రిస్కు
ఇప్పుడు గనక సిగరెట్లు కాల్చేవాళ్ళు రోజుకి ఒక 20 చొప్పున ఇలా 10 ఏళ్ళు కాల్చిన వాళ్ళలో 24% మందికి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఇదొక్కటే చాలు. మిగతా ఉన్నా లేకపోయినా గానీ వీళ్ళందరికీ కూడా గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. అంత పవర్‌ఫుల్ ఇది. సో, అలాగే ఈ ఉన్నటువంటి మన రక్తనాళాలు, గుండెకి సంబంధించిన రక్తనాళాలన్నీ కూడా పూడికలు ఏర్పడతాయి. దానికి రకరకాల కారణాలున్నాయి. అవి కూడా మనం తెలుసుకుందాం. అలాగే మనందరికీ తెలుసు సిగరెట్ గనక కాల్చినప్పుడు దీంట్లో కొన్ని చాలా కెమికల్స్ ఉంటాయని. దాంట్లో ముఖ్యంగా నికోటిన్ ఇది రక్తనాళాల్ని కుదించుకుపోయేట్టు చేస్తుంది. అలాగే మనకున్న గుండె వేగాన్ని పెంచేట్టు చేస్తుంది. సో, ఈ విధంగా అలాగే ఇవన్నీ జరిగినప్పుడు మన రక్తపోటు పెరుగుతుంది. డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను. ఈ నికోటిన్ అన్నది మన గుండె జబ్బులకి ఎంతో మూల కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నాం. అలాగే మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా కూడా మారిపోయి దాన్ని కార్బన్ మోనాక్సైడ్‌గా మారుతూ ఉంటుంది ఇది. ఈ నికోటిను, ఈ పొగలో సిగరెట్ తాగడం వల్ల వచ్చే పొగ మనకున్నటువంటి హిమోగ్లోబిన్ ఆర్బీసీలో ఉంటుంది. ఇదే ఈ హిమోగ్లోబిన్ మాత్రమే మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్‌ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తుంది. అటువంటి హిమోగ్లోబిన్‌లో ఆక్సిజన్ తోటి బైండ్ కాకుండా ఈ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చే బైండ్ అవ్వడం వల్ల ఈ ఆక్సిజన్ అనేది సఫిషియెంట్‌గా హిమోగ్లోబిన్ బైండ్ చేసుకునే శక్తి ఉండదు. ఆ విధంగా ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఎన్నో టిష్యూలు అవన్నీ కూడా సఫర్ అవుతాయి. అట్లాగే ఎప్పుడైతే ఈ నికోటిన్, ఈ కార్బన్ మోనాక్సైడ్ వీట్లి కలయిక వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సిజన్ పీల్చిన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అవి ఫ్రీ రాడికల్స్‌గా లిబరేట్ అయ్యి హిమోగ్లోబిన్ తర్వాత మనం చేసే మెటబాలిజము ఇలా ఎన్నో చోట్ల ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన రక్తనాళాలన్నీ దెబ్బతిని దాంట్లో ఉన్న ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈ 2 భాగాల వల్ల మనకున్న రక్తనాళాలన్నీ చెడిపోతూ ఉంటాయి. అట్లాగే టారు కెమికల్స్ ఇవన్నీ కూడా లో టార్ అని, హై టార్ అని, మిడిల్ టార్ అని ఇలా రకరకాల సిగరెట్లు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఈ టార్‌ని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ టార్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి ఈ బ్లడ్ వెసల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ విధంగా ఇలా నల్లబడిపోయింది ఇక్కడ. మీరు చూడొచ్చు ఇదంతా డ్యామేజ్డ్ బ్లడ్ వెసల్. లేకపోతే మామూలుగా ఇలా ఉండవలసిన బ్లడ్ వెసల్ ఈ విధంగా చెడిపోతుంది. అలాగే నికోటిన్ అన్నది డైరెక్ట్‌గా మన హార్ట్ రేట్‌ని పెంచడము, మన రక్తపోటుని పెంచడము ఇలా ఎన్నో డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను ఈ నికోటిన్ అన్నది మన మీద ప్రభావితం చూపిస్తుంది. అలాగే కార్బన్ మోనాక్సైడ్ మనకున్నటువంటి హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ అంతటిని కూడా కొంతవరకు రీప్లేస్ చేయడం వల్ల మనకున్నటువంటి ఆయాసం రావడం గాని, అలాగే టిష్యూస్‌లో రికవరీ అవ్వడానికి ఉపయోగపడే ఆక్సిజన్ సఫిషియెంట్‌గా లేకపోవడం వల్ల గాని, దీనివల్ల కూడా మన రక్తనాళాలు అవి దెబ్బతింటాయి. ఇవన్నీ కలిపి ఈ 3 ఈ కాంబినేషను కలిపిన తర్వాత ఇవన్నీ హార్ట్ డిసీజ్‌ని కలుగజేసేయడానికి ముఖ్యమైన కారణాలుగా స్మోకింగ్ వల్ల మనం పేర్కొంటున్నాం. అట్లాగే స్మోకింగ్ డ్యామేజెస్ ఎండోథీలియం అని మనం చెబుతున్నాము. ఆ ఎండోథీలియం డ్యామేజ్ అయినప్పుడు మామూలుగా ఉన్న కొలెస్ట్రాల్, మంచిగా ఉన్న కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ చెడ్డగా అనుకుంటారు చాలామంది. కానీ ఈ చెడ్డగా ఉన్న కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ మామూలుగా ఈ ఎండోథీలియం దాటి లోపలికి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడైతే ఈ వెసల్ డ్యామేజ్ అయ్యిందో, ఈ నికోటిన్ వల్ల, కార్బన్ మోనాక్సైడ్ వల్ల, హై బ్లడ్ ప్రెషర్ వల్ల, ఇవన్నీ డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల ఈ ఎండోథెలియం దెబ్బతిన్నప్పుడు రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కాస్త మామూలుగా అయితే రక్త నాళంలో ఉన్న గోడల్లోకి వెళ్ళకూడదు. అటువంటిది ప్రవేశిస్తుంది. ఇది ఎప్పుడైతే ప్రవేశించిందో దానికి వేరే బయటికెళ్ళే మార్గం లేక అక్కడున్నటువంటి ఆక్సిడేషన్ ఈ ఆక్సిజన్‌తో కలిసిన తర్వాత అది పూర్తిగా చెడిపోతుంది ఎల్‌డీఎల్. ఆ చెడిపోయిందే మనకున్నటువంటి ఈ పూడికలకి మూల కారణమైన ప్లాక్ బిల్డప్ అంటారు దీన్ని. ఇదే ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అని, కొవ్వు పేరుకుపోవడం అని ఏ భాషలో మనం చెప్పినా గానీ, ఈ నష్టం జరిగేటువంటి కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా ఈ నికోటిన్ వల్ల, మన స్మోకింగ్ వల్ల కూడా ఇవి కొలెస్ట్రాల్ మారడము, వాటికి ఉన్నటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్సు, తర్వాత వెసల్ వాల్ మూసుకుపోవడానికి ముఖ్యమైన కారణం ఈ నికోటిన్. ఈ విధంగా ఏమవుతుందంటే రక్తనాళంలో మనకున్న పూడికలు పెంచుతాయి. అలాగే మన రక్తంలో కూడా కొన్ని రక్తం గడ్డకట్టకుండా శరీరంలో ఉన్నప్పుడు, అలాగే మనం డ్యామేజ్ అయ్యి కొద్దిగా ఎప్పుడైనా రక్తస్రావం జరిగినప్పుడు, ఆ బయటకొస్తున్నటువంటి రక్తం గడ్డకట్టకపోతే మనం చిన్న దెబ్బ తగిలినా గాని చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో, రక్తం అన్నది ఎప్పుడు
గడ్డకట్టాలి, ఎప్పుడు గడ్డకట్టకూడదు అన్నది శరీరంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడు రక్తం బయటికి, ముఖ్యంగా ఇంజరీ జరిగి అది బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం గడ్డకట్టిపోతుంది. అలా కాకుండా రక్త నాళంలోనే అది ప్రవహిస్తున్నప్పుడు రక్తం గడ్డకట్టకూడదు. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి రక్తంలో కొన్ని ఫైబ్రినోజెన్, ప్లేట్లెట్స్ ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి. ఈ రెండిటిని కూడా ఈ కలిసినప్పుడు ప్లేట్లెట్ అగ్రిగేషన్, ఓ చోట విడివిడిగా ఉండాలి. అవి ఒకదాని మీద ఒకటి కలిసిపోయినప్పుడు రక్తంలో గడ్డ కట్టుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఎప్పుడైనా ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్, ఇది చెడ్డ కొలెస్ట్రాల్గా గుర్తిస్తాం. దీన్ని మనకి మళ్ళీ లివర్ దాకా తీసుకెళ్ళి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ మంచి కొలెస్ట్రాల్గా మార్చాలి. అటువంటి మార్చవలసింది ఈ హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పబడేది. కానీ ఎప్పుడైతే ఈ చెడిపోయిన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు ఈ కార్యక్రమం అంతా ఆగిపోతుంది. ఆ విధంగా అది కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ కర్ర చేయడం వల్ల మనకి పూడికలు ఏర్పడుతున్నాయి. అట్లాగే మనకు ఉన్నట్టు అందరూ మనం ఊహించినట్టుగా అంటే రక్తనాళాల్లో ఉంటుంది. కానీ రక్తనాళానికి కూడా రక్తం దాంట్లో ఉన్నా కానీ మనం ఆ రక్తాన్ని మనం వాడుకోలేం. ఇప్పుడు సముద్రంలో ఉంటే నీళ్లు ఉంటాయి, కానీ ఆ నీళ్లు వాడుకోలేం. మళ్ళీ మంచినీళ్ళు తాగాలంటే మనం వేరే సరఫరా తెచ్చుకొని మనం ఆ నీళ్లు తాగితే తప్ప సముద్రంలో బతికే అవకాశం ఉండదు. అలాగే రక్తనాళాల్లో రక్తం ఉన్నా, రక్తనాళాలకు సంబంధించిన వరకు మళ్ళీ రక్త ప్రసరణ గుండె నుంచి ఎడం వైపు పంపు చేసిన రక్తనాళాల నుంచి వచ్చిన ఆక్సిజన్తో మిళితమైనది ఈ చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి. వీటిని ఈ విధంగా వ్యాసవాసారం అంటారు వీటిని. ఇవి గనక ముడుచుకుపోతే ఈ రక్తనాళానికి సంబంధించినంత వరకు అది కావలసిన ఆక్సిజన్ ఈ రక్తనాళానికి సరఫరా అవ్వదు. అప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటిలో ఏంటంటే ఈ నికోటిన్ మనం స్మోక్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న క్యాపిలరీస్ ఇంకా కుదించుకుపోతాయి. అలా ఎంత కుదించుకుపోతే, ఈ రక్త ప్రసరణ ఎంత తగ్గిపోతే ఈ రక్తనాళాలు అంత దెబ్బతింటాయి. ఆ విధంగానే మనం చూస్తున్నాము. ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఈ రక్తనాళాలు మామూలుగా ఉండవలసిన ఇంత వెడల్పు ఉండవలసినవి ఇంత నేరోగా అయిపోతాయి. దీని తోడు కొద్దిగా ప్లాక్ కూడా ఉంటే ఇందాక చెప్పిన కారణాల వల్ల ఇంకా రక్తం ప్రవహం ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఈ రక్తంలో ఈ సిగరెట్ స్మోక్ వల్ల ఈ క్లాట్స్ ఫార్మేషన్ పెరగడము, అలాగే ఈ డ్యామేజ్ జరిగినటువంటి రక్తనాళాలలో లోపల పొరలో జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఏర్పడి బ్లడ్ క్లాట్స్గా ఏర్పడతాయి. ఈ బ్లడ్ క్లాట్స్ వల్లే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ మెకానిజం చాలా కాలం దాకా మనకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ స్మోకింగ్ వల్ల ఏదో ఒక లంగ్ క్యాన్సర్ వస్తుంది అనుకున్నాం, కానీ ఈ స్మోకింగ్ వల్లే మనకి ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇది డైరెక్ట్గా స్మోక్ చేయడమే కాదు, ఈ స్మోకర్స్ వదిలిపెట్టి ఎవరైతే మన చుట్టుపక్కల వాళ్ళు గాలిలో వాళ్ళు వదిలిన ఈ పొగను మనం పీల్చినా మన గుండెకు కూడా ఈ అపకారం జరుగుతుంది. మామూలుగా ఇంత షైనింగ్గా ఉండవలసిన గుండె ఈ రక్త ప్రసరణ లేక ఇలా నల్లబడిపోయి ఇలా డ్యామేజ్ జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ ఎంత జరిగితే అంత ప్రమాదాలు జరుగుతాయి మనకి. అట్లాగే లిటరల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే స్మోక్ అన్నది అంత ప్రమాదం, గుండెని కాస్త కాల్చేస్తుంది. అది పిప్పి చేసి ఆఖరికి ఏదైనా కాలిన వస్తువు ఏ విధంగా మసైపోతుందో మన గుండె కూడా అలా అవ్వడుందని ఒక ఆర్టిస్ట్ గారు చేసిన ఈ ఎక్స్ప్రెషన్ సింబాలిక్. ఇలా లిటరల్గా ఉండదు, కానీ అంత నష్టం జరుగుతుంది. మనం చూసినట్టయితే అందరూ ఊహించినట్టుగా కార్సినోజెన్స్, క్యాన్సర్ వస్తుంది సిగరెట్ తాగితే అనుకుంటున్నాం. అటువంటివి కార్సినోజెన్స్ 72 రకాలు ఉండిన వాటిలో మొత్తం కెమికల్ కాంపౌండ్స్ అన్నీ సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు వచ్చే వాటిలో ఒక 7,000 కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అన్నిటిని గుర్తించలేము. ఏ మోతాదుల్లో ఎంతవరకు హాని చేస్తుందో కూడా మనకు పూర్తిగా తెలియదు. అందరూ అనుకున్నట్టుగా మామూలుగా ఉన్నటువంటి ఈ కెమికల్ పాయిజన్సే కాకుండా కొన్ని తెలిసిన పాయిజన్స్ ఉన్నాయి. ఇలా అమ్మోనియా, ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఈ స్మోకింగ్ ఎండ్ నుంచి లిబరేట్ అవుతూ ఉంటాయి. అలాగే దీన్ని కొద్దిమంది తిరగేసి కూడా కాలుస్తూ ఉంటారు. సిగరెట్ కాకపోయినా చుట్ట, కొన్ని ముఖ్యంగా ఈ నార్త్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో చాలామంది ఈ బర్నింగ్ ఎండ్ నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఉంటారు. దానివల్లే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఒక హీట్ వల్ల కూడా వచ్చేటువంటి క్యాన్సర్లు, హీట్ వల్ల వచ్చేటువంటి ఎన్నో కెమికల్స్ మార్పుల వల్ల కూడా గుండె జబ్బులు కూడా వస్తాయి. సో ఈ విధంగా కాల్చి వదిలేసిన పొగ పక్క వాళ్ళు పీలుస్తారు. ఆ విధంగా పక్క వాళ్ళకు కూడా ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి.
అట్లాగే మనం స్మోకింగ్ చేసేటువంటి ఎన్నో అనారోగ్య సమస్యల్లో చూస్తే 100% హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్స్ ఈ 45%. అందరూ అనుకున్నట్టుగా క్యాన్సర్ అని కారణం 12% కలగజేస్తుంది అది. అందుకోసమే చాలామంది సిగరెట్లు తాగినా గానీ క్యాన్సర్ రాకుండా వేరే కారణాలతో చనిపోవడం కారణం ఈ క్యాన్సర్ ఒక్కటి అందరిలో రావాలని లేదు. అందుకోసం ఈ 12% కాబట్టి కొద్దిమంది సిగరెట్లు తాగినా వాళ్ళకి క్యాన్సర్ రావట్లేదు. అటువంటి వాళ్ళని ఉదాహరణ తీసుకొని మనం సిగరెట్లు తాగే వాళ్ళందరూ వాళ్ళకి రాలేదే కదా! నాకు మాత్రం ఎందుకొస్తుంది అనేటువంటి ఇటువంటి ఆర్గ్యుమెంట్‌లో దిగుతూ ఉంటారు. అట్లాగే గుండెకి సంబంధించిన జబ్బులే కాకుండా ఊపిరితిత్తుకి సంబంధించిన జబ్బులు ఈ 21%. ఒకసారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నా గానీ దీని ప్రభావం వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్‌వే డిసీజ్ అంటారు. సీఓపీడీ. దానివల్ల కూడా ఈ గుండె జబ్బులన్నీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటాయి. ఇక ఇవి కాకుండా మిగతావన్నీ క్యాన్సర్‌లు గానీ, మిగతా సర్వైకల్ క్యాన్సర్ గానీ, బ్లాడర్ క్యాన్సర్ గానీ, మిగతా రకమైన ఆస్మాలు గానీ, ఎంఫీసీమాలు గానీ, ఇలా ఎన్నో రకరకాల ఆల్జీమర్స్ డిసీజ్ లాంటివి కూడా వీటితోటి ఇవన్నీ కలిపి ఈ ఒక 6%. అట్లాగే కమ్యూనికబుల్, మెటర్నల్, నియోనాటల్, న్యూట్రిషనల్ డిసీజ్ ఇంకో 13%. ఇలా అన్ని రకాలైన జబ్బులకి ఈ మనకున్న స్మోకింగ్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా 50% దాకా ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం స్మోకింగ్ నుంచి మనం పూర్తిగా మానేయగలం. దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయగలం. రెండో ఫ్యాక్టరు స్ట్రెస్. చాలామంది గుర్తించే ఉంటారు. వాళ్ళందరికీ మన జాబ్‌లో స్ట్రెస్ ఉందని, స్ట్రెస్ వల్లే మనకు జబ్బులొస్తాయని. కొద్దిమంది నమ్మినా, నమ్మకపోయినా స్ట్రెస్‌కి, మన గుండె జబ్బులకి చాలా దగ్గర సంబంధం. స్ట్రెస్ ఎంత ఎక్కువుంటే అంత తొందరగా గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా ఈ ఒక్క ఫ్యాక్టర్ చాలు. సో, మనకి మామూలుగా ప్రకృతి ఏం చేస్తుందంటే, మనకేదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు ఐదర్ మనం దాన్ని ఫేస్ చేయడం గానీ, లేకపోతే దాని నుంచి పారిపోవడం గానీ, ఈ రెండిట్లికి కూడా ముఖ్యమైన హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి మన శరీరంలో. వాటిని అడ్రినలిన్ సెక్రీషన్ అంటారు. దానివల్లే మనం అసలు నిర్ణయాలు కూడా చాలా క్విక్‌గా అసలు మన ఆలోచన 2 సెకండ్లు, 3 సెకండ్ల కన్నా కూడా ఎక్కువ పట్టదు. మనం వెంటనే నిర్ణయం తీసుకుంటాం. పారిపోవాలా? అక్కడ ఉండాలా? ఇది మామూలుగా చాలా సర్వసాధారణంగా మనుషులు డెవలప్ అయినప్పటి నుంచి, జంతువులతో మనం బతికినప్పటి నుంచి మనకున్నటువంటి శత్రువులెవరు? శత్రువులు కారు. ముఖ్యంగా ఎప్పుడో అనాది కాలంలో మనకి పులినో, లేకపోతే పామునో ఏదో ప్రశ్నిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన 2 నిర్ణయాలుంటాయి. దాంతో ఫైట్ చేసి నెగ్గడమా? లేక దాని నుంచి పారిపోవడమా? ఈ రెండిట్లికి కూడా ఈ హార్మోన్స్, స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులు మనం చాలా సార్లు నిజ జీవితంలో మనం ఇప్పుడు అడవుల్లో ఉండకపోయినా గానీ, ఇటువంటి పరిస్థితులే మనకి ఏ విధంగా ఎదుర్కొంటున్నాము అన్న దాన్ని బట్టి మనకున్న స్ట్రెస్సు, మనకున్నటువంటి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అంతకన్నా ఈజీగా నిజ జీవితంలో చాలామంది ఫేస్ చేసేది పులిని అందరం ఎదుర్కోం. అందుకోసం అది మనకు సంబంధం లేదనుకోవచ్చు. కానీ పాము లాంటివి మోస్ట్ డేంజరస్ యానిమల్స్. కొద్దిమంది పాములు పట్టేవాళ్ళు తప్పవిస్తే మిగతా వాళ్ళందరూ పారిపోతారు. పాములు పట్టేవాళ్ళు దాన్ని పట్టుకుని దానికోత ఆడుకుంటూ దాన్ని ఏ విధమైన దానివల్ల అపకారం జరగకుండా కూడా చాలా కాలం వాళ్ళు కాపాడుకుంటారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా దాంతో ఫైట్ చేయడమా? లేక దాన్ని చంపేయడమా? లేకపోతే దాని నుంచి పారిపోవడమా? అన్నప్పుడు కూడా చాలా బాడీలో స్ట్రెస్ జరుగుతుంది. ఎన్నో రకరకాల హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. అలాగే మన పాముల్నిను, పులుల్ని రోజు చూడకపోవచ్చు. కానీ అటువంటి స్ట్రెస్సే మన బాడీలో జరుగుతుంది. అటువంటి ఏ హార్మోన్స్ అయితే జరుగుతున్నాయో మన నిజ జీవితంలో కూడా ఇటువంటి పని ఒత్తిడి వల్ల ఎన్నో రకరకాల పనులన్నీ అందరూ మన మీద పెట్టినప్పుడు మనకు తెలియకుండానే అదే పరిస్థితి మనం ఎదుర్కొంటాం ఇక్కడ. అలాగే మీరు ఎన్నో సార్లు మనం ఊహించం. అందరం పని చేయట్లేదు గదా! ఇవన్నీ అనుకుంటాం. అట్లాగే ఓ నాగింగ్ బాస్ గనుక ఉన్నట్టయితే, మన బాస్ అంటే భయపడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన జీవితం ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. సో, అందుకోసం వాడిచ్చే టార్గెట్స్, వాడిచ్చిన గోల్స్ మనం ఎప్పుడైతే మీట్ కాలేమో, ఆ స్ట్రెస్‌లన్నీ కూడా మనకి గుండె జబ్బులకి దారితీస్తాయి. అట్లాగే ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇండిపెండెంట్‌గా ఉన్న బిజినెస్ చేసేవాళ్ళకి కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్, దాంట్లో వచ్చే ఎదుగుదల, దాంట్లో వచ్చే క్రైసిస్‌లు ఈ విధంగా స్టాక్ మార్కెట్ చాలా మంది జీవితాల్లో వాళ్ళు భరించలేనంత స్ట్రెస్ కలుగజేస్తుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. అందరూ స్టాక్ మార్కెట్‌లోనే పెట్టక్కర్లేదు. చిన్న చిన్న దాచుకున్న డబ్బులు కొన్ని పోయినా, ఎవరో అప్పులు తీసుకొని ఇవ్వకపోయినా, అలాగే ఎన్నో రకరకాలుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ మన జీవితంలో మనకన్నా కూడా ముఖ్యమైనది మనకున్న సంపాదన, అది ఏ విధంగా కాపాడుకుంటున్నామో ఈ వర్రీ. అట్లాగే ఇంటికి రాంగానే నాగింగ్ వైఫ్
అలాగే అందరికీ ఉండాలని లేదు. కొద్దిమందికి ఈ విధమైన ఉంటాయి. సస్పిషియస్ వైఫ్‌లు, నాగింగ్ వైఫ్‌లు ఏది చేసినా తృప్తి పడకపోవడం. ఇవి కూడా హస్బెండ్స్‌లో స్ట్రెస్‌ని కలుగజేస్తాయి. అట్లాగే ఒక్క నాగింగ్ వైఫే అనుకోవద్దు. నాగింగ్ హస్బెండ్స్ కూడా వైఫ్స్‌ని ఎంతో టార్చర్ పెడుతూ ఉంటారు. తెలుసో తెలియకో. ఏ విధంగా వాళ్ళ మానసికంగా సున్నితంగా ఉన్న మనసుల్ని హర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా మనం పులింజిస్తే ఏం జరుగుతుందో, ఏ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయో అప్పుడు కూడా మనకి రోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇంట్లో ఇటువంటివి అన్నీ కూడా మనకి హార్మోన్స్ అన్నీ మారుతాయి. దానివల్లే మన గుండె జబ్బులొస్తాయి. అట్లాగే ఏమీ సంబంధం లేదు. ఇటువంటి వాళ్ళకి ఏమిటి సమస్యలే లేవు. ఎంతో సుఖంగా ఉన్నారు అని అనుకోవచ్చు వాళ్ళు. కానీ సింపుల్‌గా నీళ్లు కలెక్ట్ చేసిన చోట మాకు నీళ్లు మేము పట్టుకునేదాకా ఉంటాయా? ఉండవా? అన్న టెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. అదే స్ట్రెస్‌ఫుల్ థింగ్. తర్వాత మిగతా వాళ్ళతో ఎంత పోట్లాడాలి నీళ్లు పట్టుకోవడానికి. ఈ ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువున్నప్పుడు వాటిని ఆ రిసోర్సెస్‌ని పొందడానికి మనం పెరిగే యాంగ్జైటీ, వర్రీ. అట్లాగే జాబు, స్టూడెంట్ డేస్ దగ్గర నుంచి మొదలయ్యి, ఈ పరీక్ష పాస్ అవ్వగలమా? పరీక్ష పాస్ అవ్వలేమా? మంచి మార్కులొస్తాయా? రావా? అలాగే ఏ జాబ్‌లో చేరినా గానీ ఎటువంటి బాస్ ఉంటాడు? మనం రోజు వాళ్ళు చెప్పిన కార్యక్రమాలని చేస్తున్నామా లేదా? ఏ సంబంధం లేకుండా ఇంట్లో ఉండి, భర్తకు ఓన్లీ వంట వండి మాత్రమే చేస్తున్నటువంటి భార్యల్లో కూడా ఇవాళ చేసిన వంట మా భర్తకి రుచిగా ఉంటుందా? ఉండదా? అన్న ఒక్క వర్రీ చాలు. మేము వేసిన ఉప్పు ఎక్కువవుతుందా? తక్కువవుతుందా? ఆయనేమంటారో అనే ఒక్క ఫీలింగ్ వల్ల కూడా చాలా స్ట్రెసొస్తుంది. ఇవన్నీ కూడా మనకి గుండె జబ్బులకు కారణాలు. ఇవన్నీ తెలియకుండా అందరూ అనుభవిస్తూ వీటన్నీ కూడా అక్యుములేట్ చేసుకుంటాం. అట్లాగే మనకి కొన్ని ఇమాజినరీ థ్రెట్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే అసలు మనకి జరగవు. కానీ జరుగుతుందేమో అనే ఒక ఇమాజినేషన్. ఎందుకంటే మనకున్న పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏదో ఉంటుంది. సో, దానివల్ల మనం ఏంటంటే ఎవరినో ఒక మనిషిని చూసినప్పుడు, ఓ ప్రయాణం చేసినప్పుడు ఏం ఉండదు థ్రెట్ అక్కడ. కానీ థ్రెట్ వస్తుందేమో అనే భయంతోటి. ఈ విధంగా మనం ఎన్నో ఊహించుకుని మనకున్నటువంటి మానసిక లక్షణాలన్నిటిని కూడా మెదడులో పెట్టుకొని అక్కడేమి థ్రెట్స్ ఉండవు. ఉండకపోయినా గానీ, ఈ తాడుని చూసి పాము అనుకుని భ్రమపడి, అలాగే లేని కష్టాలన్నీ ఊహించుకుని, ఈ విధంగా స్ట్రెస్ ఫీల్ అయినా గానీ గుండె జబ్బులకి ముఖ్య కారణం అవుతుంది. ఈ ఇమాజినరీ థ్రెట్స్, ఇమాజినరీ స్ట్రెస్సు ఇవన్నీ కూడా ఈ కార్టిసాలు, అడ్రినలిన్ అనే ఈ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఇవి ఎంత రిలీజ్ అవుతే మనకంత గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా ఎంత రిలీజ్ అవుతున్నాయి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. దీనికోసం స్ట్రెస్ అన్నది ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకున్నటువంటి ఈ ఉన్న రక్తనాళాలను ముడుచుకుపోయేట్టు చేయడము. అలాగే కార్డియాక్ ఈవెంట్స్ వాటిని ముఖ్యంగా కొద్దిగా పూడికలుండి, అలాగే ఆల్రెడీ కొంతవరకు వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ కూడా కలిగితే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మనకి రోజు ఈ ఈ స్ట్రెస్ నుంచి ఎంత దూరంగా పారిపోతున్నామో అలాగే మనకున్నటువంటి ఈ స్ట్రెస్ ఎంతకాలం 24 గంటల్లో మన మీద ప్రభావం చూపిస్తోంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒకసారి వచ్చి పోయేది అడవిలో అయితే పాము కనపడడం, ఇలాగ పులి కనపడడం ఏదో ఒకసారి వచ్చి అయిపోతుంది. కొన్ని నిమిషాలు అట్ ద మోస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఆ భయం ఉంటుంది. కానీ నిజ జీవితంలో జరిగేటువంటి ఇందాక నుంచి చూపించినటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ 24 గంటలు అలాగే వారాల తరబడి, నెలల తరబడి, ఏళ్ల తరబడి అవే ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అందుకోసమనే మన నిత్య జీవితంలో మనకెంతో స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ ఉందనుకునే వాళ్ళు, స్ట్రెస్ లేకుండా ఇమాజినరీ స్ట్రెస్ వాళ్ళు, ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ అన్నదాన్ని పట్టించుకున్నట్టయితే వీటన్ని డైరెక్ట్‌గా మనకున్న ఈ వాచులు, స్మార్ట్ వాచులు ఇవన్నీ కూడా స్ట్రెస్‌ని కూడా మనకి మెజర్ చేసి, ఎంత స్ట్రెస్‌కి లోనవుతున్నాము, ఏ టైంలో ఎంత స్ట్రెస్ ఉంది అని కూడా తెలియజెప్పే పరికరాలు ఈరోజున్నాయి. ఒకప్పుడు మనకు తెలీదు. స్ట్రెస్‌ని ఎలా మెజర్ చేయాలి, ఏంటి, ఇలా మెజర్ చేసే అవకాశం ఉందా అని కూడా తెలీదు. కానీ ఈ రోజున ఇటువంటి హార్ట్ రేట్ వేరియబిలిటీని బట్టి, అలాగే హార్ట్ ఫెయిల్యూరు, అలాగే ఎక్సర్‌సైజు మనకున్నటువంటి ఎన్నో కారణాల వల్ల ఇవన్నీ మారతాయి. కానీ మిగతా కారణాలన్నీ కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు, ఇటువంటి మానిటర్స్ పెట్టుకున్నప్పుడు దీనికి మనకున్న స్ట్రెస్‌కి, మనకున్నటువంటి కొరిలేట్ చేసుకున్నప్పుడు, మనకి గుండె మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ఇవి, ఇటువంటివన్నీ కూడా మనం రోజు కూడా మనం అంచనాలు వేసుకోవచ్చు. అట్లాగే లిటరల్‌గా కొద్దిమందికి చాలా సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ వినే ఉంటారు మీరు. హార్ట్ సడెన్‌గా బ్యాడ్ న్యూస్ వింటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం. ఇవి ఒకప్పుడు రేర్ అనుకునేవాళ్ళం. కానీ, ఈ మధ్య కాలంలో ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు ఈ స్ట్రెస్ కలగజేసేది ముఖ్యంగా
టకాట్సోబో కార్డియోమైపతి అంటారు, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. దీనికి ఎంత అక్యూట్ స్ట్రెస్ వస్తే అప్పుడు లిటరల్గా మన గుండె పగిలిపోతుంది. ఇలా పగిలిపోయి ఈ వెంటనే మృత్యువాతం కూడా పడే అవకాశం ఉంటుంది. దీని ఒక ఎంటిటీని ఈ మధ్య కాలంలోనే మనం గుర్తించాము. దీన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా ఎవరికి వస్తుంది అన్న దాన్ని కూడా ఎక్కువ స్టడీ చేసి లిటరల్గా హార్ట్ బ్రోకెన్ అవుతుంది, ఇలా రెండు ముక్కలు అయిపోతుంది. సో అందుకోసమనే మనం ఈ స్ట్రెస్ యొక్క రోల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దీన్నే వాట్ ఈజ్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. వీటిలో ఉన్న కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా, ముఖ్యమైన సూచన ఏంటంటే వీటిలో మనకున్న రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండవు. మామూలుగా హార్ట్ అటాక్ అన్నవి రక్తనాళంలో బ్లాకేజ్ వల్ల వస్తాయి. కానీ ఈ పర్టికులర్ జబ్బులో స్ట్రెస్ వల్ల కలిగే దాంట్లో ఈ రక్తనాళాలు ఎక్కువ ముడుచుకుపోతాయి తప్ప వాటిలో బ్లాక్ అనేది ఉండదు. అందుకోసమని ఇది ఒకవేళ కొంత ముందుగా గుర్తించినట్టయితే మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే వీటిలో రక్తనాళాల్లో బ్లాకేజ్ లేవు, అంత ఈజీ ఇది. సో ఆ స్ట్రెస్ని కానీ మేనేజ్ చేసుకోవడం కష్టం. ఒకవేళ స్ట్రెస్ని మేనేజ్ చేసుకున్నట్టయితే దీని నుంచి ఒకసారి బయటపడితే మనం తర్వాత మిగతా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కన్నా ఇది బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అట్లాగే మనకున్న స్ట్రెస్ ఏం చేస్తుందంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్లో ఒక హైపో హైపోథాలమస్ అని ఉంటుంది. దీన్నే హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్. ఈ పిట్యూటరీ నుంచే మనకి అడ్రినలిన్ ఇవన్నీ కూడా ఇది ఈ కిడ్నీ దగ్గర ఉండే అడ్రినల్ కార్టెక్స్ ఇది, దీని ద్వారా ప్రొడ్యూస్ కాబడుతుంది. దీని స్టిమ్యులేషన్ ఈ హెచ్పిఏ యాక్సిస్ పిట్యూటరీ గ్లాండ్, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనం మానసికంగా మనం అనుభవించే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా కార్టిజాల్ అనే ఒక హార్మోన్ పెంచి మనకు ఉన్నటువంటి గుండె జబ్బును కలగజేసి రక్తనాళాల్లో మూసుకుపోయేట్టు చేస్తాయి. సో ఇది కనెక్షన్ దీనికి. అందుకోసమని స్ట్రెస్కి గుండె జబ్బులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ విధంగా అంటే స్ట్రెస్ ఈ బ్రెయిన్లో మనం ఫీల్ అయినప్పుడు ఇది యాక్టివేట్ అయ్యి బోన్ మ్యారోలో ఉన్నటువంటి కొన్ని రక్త కణాలని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా బోన్ మ్యారో నుంచి వస్తాయి. ఈ బోన్ మ్యారో సరిగా లేనప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో వీటన్నిటినీ కూడా ఈ రక్తనాళాల్లో ఉన్న పూడికలకి కలగజేయడానికి ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని కొంతవరకు మనం మందులతో తగ్గించుకోవచ్చు. కానీ ఎక్కువ స్ట్రెస్ని తగ్గించుకున్నప్పుడు హార్ట్ అటాక్స్గా మారి ఈసీజీలో కూడా మార్పులు ఈ విధంగా గుర్తించబడతాం. ఇది హార్ట్ అటాక్కి ఇది టిపికల్ ఈసీజీ ఫైండింగ్. సో ఈ విధంగా స్ట్రెస్ అన్నది ఏ విధంగా మనకి హార్ట్ అటాక్స్ కలగజేస్తుందో దీని మీద పూర్తిగా అందరికీ కార్డియాలజిస్ట్కి కానీ ఫిజిషియన్స్కి కానీ హార్ట్ అటాక్ సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని ఎక్కువ పరిగణనలో తీసుకోకుండా స్ట్రెస్ తగ్గించుకోండి అని ఒక సెంటెన్స్ చెప్పి మనం వదిలేస్తాం. కానీ దీంట్ వల్ల పూర్తిగా దీన్ని స్టడీ చేసి ఈ రోజున వీటిని మెజర్ చేసుకోవచ్చు అని కూడా తెలుసుకుని అటువంటి మెజర్ చేసే సామగ్రి మనం సమకూర్చుకుని మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంకోటి స్లీప్ డిజార్డర్స్. ఈ స్లీప్ డిజార్డర్స్ అన్నది ముఖ్యమైనది. ఏ విధంగా మనం నిద్రపోతాం, ఈ నిద్ర ఏ విధంగా హార్ట్ అటాక్ చేస్తాయి, స్లీప్ హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమవుతుందంటే మనం రోజు రాత్రిపూట నిద్రపోకుండా పగలబూట నిద్రపోవడం, రాత్రి నిద్రపోయే సమయంలో నిద్రపోవడం, ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తాయంటే మనకు ఒక పర్టికులర్ రిథం ఉంటుంది. సూర్యుడు చంద్రుడితో పాటు దీనే సర్కాడియన్ రిథం అంటారు. ఇవి గనక సరిగ్గా డిస్టర్బ్ అయ్యి సరి అయిన నిద్ర లేనప్పుడు ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మన రక్తనాళాలు, గుండెకి సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మన స్లీప్ ఎన్ని గంటలు నిద్రపోతున్నామో ఆ ఉన్న స్లీప్ ఎంతవరకు రెగ్యులర్గాను స్లీప్గా డీప్ స్లీప్ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ది ఇంప్లికేషన్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ అండ్ కార్డియో మెటబాలిక్ హెల్త్ ఏ విధంగా గుండె యొక్క ఆరోగ్యాన్ని మారుస్తాయి అని ఒకప్పుడు దీని గురించి అంత ఎక్కువ మనం పట్టించుకోలేదు, ఈ స్లీప్ రిథము ఎంతాను. కానీ ఈ రోజుల్లో ఈ స్లీప్ లేకపోవడం, ఈ కార్టిసాల్ అనే హార్మోన్ పెరగడము, దీనివల్ల జరిగేటువంటి ఎన్నో మార్పుల వల్ల మనకి హార్ట్ అటాక్స్ తొందరగా రావడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. సో అట్లాగే సూర్యుడితో పాటు వచ్చినప్పుడు మనం ఏవేగ్గా ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ ఒక పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. ఇది సూర్యకాంతి వల్ల మనకి మెలకువ తీసుకొచ్చి యాక్టివిటీ అంతా పెంచుతుంది. అదే రాత్రి అయినప్పుడు చంద్రుడితో వచ్చేటువంటి చీకటి ఇవన్నీ కూడా మన స్లీప్ని ప్రొవైడ్ చేసి స్లీప్ ఎంత డీప్గా జరిగినప్పుడే మనకున్న పొద్దు నుంచి సాయం దాకా కష్టపడిన ఎన్నో అవయవాలన్నీ కూడా రికవర్ అవుతాయి. ఈ స్లీపే లేని పక్షంలో మనం పడిన కష్టాలు, మన అలసిపోయిన
అవయవాలు ఏవి కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉండదు. అందుకోసమని ముఖ్యంగా నిద్ర పగలపోయినా, రాత్రిపోయినా ఒకటే అనుకుంటే పొరపాటు. రాత్రిపూట పోయే నిద్ర వేరు, పగలపూట పోయే నిద్ర వేరు. అందుకోసమే ఈ నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో ఎక్కువ మనం ఈ గుండె జబ్బులు రావడం అవి చూస్తూ ఉంటాం. ఎక్కువ కాలం వాళ్ళు ఆ నైట్ షిఫ్ట్ చేయడం ఎవరికైనా గానీ అంత మంచిది కాదు. రాత్రిపూట మెలుకువగా ఉండడం అత్యంత కష్టమైంది. తర్వాత మీ బాడీ హెల్త్‌కి డైరెక్ట్‌గా చెడిపోతాయి. సో, అట్లాగే సర్కాడియన్ రిథమ్ అంటే సూర్యుడు, చంద్రుడు మనకు కలగ చేసేది వీటిని. దీనికి డయాబెటిస్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. డయాబెటిస్‌కి, హార్ట్ డిసీజ్‌కి చాలా సంబంధం ఉంది. ఈ నిద్రలేమన్నది డయాబెటిస్‌ని కూడా కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ హార్మోనల్ చేంజెస్ ముఖ్యంగా కార్టిజాలు, అడ్రినలిన్, ఎపినెఫ్రిన్ అలాగే నార్ ఇలా రకరకాల పేర్లతో చెప్తారు. ఇవన్నీ కూడా మార్పులు చెందడం వల్ల ఈ సర్కాడియన్ రిథమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఎప్పుడైతే మనం రాత్రిపూట నిద్రపోము, పగలపూట పూర్తిగా మనం నిద్రపోవడం, కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం, సూర్యుడు ఉదయించిన తర్వాత దాకా లేవకపోవడం, లేట్ నైట్ దాకా నిద్రపోకపోవడం, ఇవన్నీ కూడా ఈ కారణాలుగా పేర్కొంటున్నారు ఇప్పుడు. అందుకోసమని ఈ నైట్ ఎంతసేపు, ఏ టైంలో నిద్రపోతున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. సో, అట్లాగే సర్కాడియన్ రిథమ్ 24 అవర్స్‌కి ఒక బయోలాజికల్ క్లాక్ అన్నది మన బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుంది. మనం పుట్టినటువంటి మన జీన్స్ వల్ల గానీ, మన స్పీషిస్ రిథమ్ వల్ల గానీ, మన పుట్టిన పూర్వ ఎన్నో 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి ఈ క్లాక్ సెట్ అయింది. మన మనుషులందరికీ. సో, ఈ స్లీప్ వేక్ సైకిల్స్ అన్నది హార్మోన్ సెక్రీషను, మెటబాలిజము ఇవన్నీ కూడా మన బ్రెయిన్‌లో ఈ సూప్రా కైస్మాటిక్ న్యూక్లియస్ ఈ పార్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందాక వీటి గురించి అంత బాగా తెలీదు. ఈ మధ్య తెలుస్తున్నాయి. ఇది ఈ ప్రాంతాల్లో ఉండేటువంటిది దీనికి లైట్‌కి సంబంధం ఉంది. ఈ సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అన్నది ఈ భాగంలో ఉంటుంది. దీనికి మనం ఉన్నటువంటి సూర్యకాంతి మన కళ్ళ ద్వారా వెళ్ళి దీని మీద ప్రభావితం చూపిస్తుంది. ఆ విధంగా సూర్యుడు, చంద్రుడు ఉన్నటువంటి ఈ సెంట్రల్ మెకానిజాన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇవి ఎంత డిస్టర్బ్ అవుతే అంత మన స్లీప్ డిజార్డర్స్ వస్తాయి. అందుకోసమనే స్లీప్ హైజీను చాలా ఇంపార్టెంట్. సో, ఈ విధంగా లైటు ఇది హైపోథాలమస్ అని అంటారు. దీంట్లో సూప్రా కియాస్మాటిక్ న్యూక్లియస్ ఇందాక చూపించిందే మాగ్నిఫై చేసి చూపిస్తున్నాను. దీంట్లో కొంతవరకు ఈ హార్మోన్ సెరోటోనిన్, మెలటోనిన్. ఈ మెలటోనిన్ అన్నది ఇది చంద్రకాంతి వల్ల డార్క్‌నెస్ వల్ల వస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా నిద్రపోతాం. ఇది ఎంత తక్కువ ఉంటే అంత స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాగే ఈ సెరోటోనిన్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే మన బ్రెయిన్ యాక్టివిటీని పెంచుతుంది. మనకున్న మంచి మూడ్‌ని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా అవసరం. కొద్ది మందిలో ఎక్కువ ఉంటాయి ఇవన్నీను. వీటన్నీ కూడా ప్రపోర్షనేట్‌లో కంట్రోల్ చేయడానికి చాలా మందులున్నాయి. మెలటోనిన్ కూడా మందులున్నాయి. సెరోటోనిన్ ఇన్హిబిటార్స్ అని అంటారు. చాలామంది సైకియాట్రిస్టులు, న్యూరాలజిస్టులు ఈ 2 హార్మోన్స్‌ని మార్చి మనకున్న ఎన్నో మానసిక రుగ్మతలన్నీ తగ్గిస్తూ ఉంటారు. అలాగే నిద్రపోయినప్పుడు ఈ మెలటోనిన్‌నే ఇచ్చి కృత్రిమంగా మనం సప్లై చేయడం వల్ల ఈ హార్మోను దీని మీద యాక్ట్ చేసి మన నిద్రను కూడా కలుగజేస్తుంది. ఇది ఎంతవరకు ఇటువంటి మందుల మీద ఆధారపడతాం, ఎంతవరకు మన న్యాచురల్ సైకిల్స్‌లో సూర్యుడిని, చంద్రుడిని ఫాలో అయ్యి మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్టయితే వీటిల్లో వాడే మందులు ఏం అవసరం లేకుండానే మనం అన్నిటిని కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఈ సర్కాడియన్ రిథమ్‌కి మనం తీసుకున్న గ్లూకోజ్‌కి ఇవన్నీ కూడా మార్పులు జరుగుతాయి. డయాబెటిస్ చాలా ఇంటెన్స్‌గా పెరిగిపోతుంది. వాళ్ళ మందులు తీసుకుంటున్నా గానీ వాళ్ళ బ్లడ్ షుగర్స్ కంట్రోల్‌లో ఉండవు. ముఖ్యంగా డే టైమ్ పొద్దున్నే నిద్ర లేవంగానే చాలా మందికి తిన్నా, తినకపోయినా బ్లడ్ షుగర్స్ ఎక్కువుంటాయి. దానికి కారణం ఈ సర్కాడియన్ రిథమ్ దెబ్బతినడం వల్ల. అట్లాగే నైట్ షిఫ్ట్ వర్కర్స్ చాలామంది లేట్ నైట్ ఈటింగు వీట్లి వల్ల వాళ్ళకెంతో వాళ్ళ మెటబాలిజం దెబ్బతిని, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి ఇదొక ముఖ్యమైన కారణంగా ఈ మధ్య కాలంలో చాలామంది గుర్తిస్తున్నారు దీన్ని. దీంట్లో ఎక్కువ రిసర్చ్ చేసింది సచిన్ పాండా అన్నాయన ఒక ఇండియన్ ఆరిజిన్ అమెరికాలో ఉన్నాయన చాలా ఎక్కువ రిసర్చ్ చేసి అది స్లీప్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాను నేను. ఈ విధంగా మనం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పర్టిక్యులర్‌లీ ఈ మెలటోనిన్ ఇందాక చెప్పాను. కార్టిజాలు, ఈ లెప్టిన్, గ్రైలిన్ ఈ 3 హార్మోన్స్‌ని మనకి సర్కాడియన్ రిథమ్ మారుస్తుంది. వీట్లి వల్ల మన స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. వీటిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత నైట్ టైమ్ లైట్ ఎక్స్‌పోజర్
ముఖ్యంగా మనకు బ్లూ లైటు, వైట్ లైటు, రెడ్ లైట్ తప్ప మిగతా లైట్లు అన్నీ కూడా ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి. అందుకోసమని మనం పడుకునే ప్రదేశంలో వైట్ లైట్ ఉందా, రెడ్ లైట్ ఉందా, బ్లూ లైట్ ఉందా, గ్రీన్ లైట్ ఉందా, అలా ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైసెస్ అన్ని ఎంత దగ్గరలో ఉన్నాయి అన్నది ఈ మెలటోనిన్ ప్రొడక్షన్‌కి ఆధారపడతాయి. అందుకోసమని అటువంటి ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్స్ అన్నీ మార్చినట్టయితే చాలా మటుకు మన స్లీప్ రిథమ్ కూడా మార్చుకోవచ్చు. అట్లాగే ఈ క్లాక్ ఇవి జీన్స్‌ని కూడా మారుస్తాయి. అట్లాగే మనకున్న అవయవాల పనితీరుని ముఖ్యంగా లివరు. ఇది ముఖ్యంగా మన ఫ్యాట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది, అలాగే గ్లూకోజ్ తిన్నప్పుడు ఏ విధంగా మార్పులు చెందుతాయో తెలుసుకోవడం. అలాగే అడిపోస్ టిష్యూ, ఫ్యాటీ టిష్యూ ఏ విధంగా హార్మోన్స్‌ని మంచి చేసే హార్మోన్స్ లైక్ ఎడిపోనెక్టిన్ ఇటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుందా? వీటి క్వాంటిటీ తగ్గిపోయి మనకి ఇన్‌ఫ్లమేషన్ వస్తుందా? అన్నది కూడా ఈ సర్కాడియన్ రిథమ్ ద్వారా వస్తుంది. అలాగే ఈ జీన్స్‌లో గనక ఏమైనా మ్యుటేషన్ జరిగితే ముఖ్యంగా ఈ క్లాక్, BMAL1, PR, క్రియా ఇవన్నీ కూడా జీన్స్ రిలేటెడ్ టు ది మన స్లీప్ సైకిల్. వీటిలో జరిగిన మ్యుటేషన్స్ వల్ల మనకి ఈ గ్లూకోజ్‌ని సరిగ్గా వాడుకోలేము. అలాగే మన నిద్ర కూడా సరిగ్గా వాడుకోలేము. అట్లాగే షిఫ్ట్ వర్కర్స్ ముఖ్యంగా వీళ్ళల్లో ఎంత ఎక్కువ అంటే టైప్ 2 డయాబెటిస్ షిఫ్ట్ వర్కర్‌లో 30-50% మందికి ఎక్కువ మనం నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో చూస్తున్నాం డయాబెటిస్ ఎక్కువ ఇన్సిడెన్స్. అలాగే అందరూ షిఫ్ట్ డ్యూటీలు కాకపోవచ్చు. లేట్ నైట్ ఈటింగ్ డ్యూరింగ్ ది బయోలాజికల్ నైట్. మనం ఎప్పుడైతే మామూలుగా 9, 10 తర్వాత తినడం మొదలుపెడితే అంత ఎక్కువ నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో, అందరూ కూడా ఇంతకుముందు దాకా చెప్పేదంటే సూర్యాస్తమయం అయిపోయే ముందే మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి అని. సూర్యాస్తమయం కాకపోతే 1, 2 గంటలు ఈ మోడర్న్ వరల్డ్‌లో తప్పని పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత కూడా ఎంత తొందరగా మనం ఫినిష్ చేస్తే అంత మంచిది. కానీ అలా కాకుండా లేట్ నైట్ తిన్నంత వరకు మనకి ఇవన్నీ డిస్టర్బెన్స్‌లు వస్తూ ఉంటాయి. అలాగే స్లీప్ డిజార్డర్స్ అంటారు. ఇవన్నీ కూడా ఎంత ప్రమాదం అంటే, మనం ఒక్కసారి ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేసి అమెరికా నుంచి ఇండియా వస్తే, మీ అందరికీ సోషల్ జెట్ లాగ్ అంటే ఏంటో తెలుస్తుంది. మామూలు జెట్ లాగ్ అంటే, ఎగ్జాక్ట్‌గా అటువంటప్పుడు 2, 3 రోజులు పడుతుంది. మళ్ళీ వాడు మామూలుగా నిద్రపోయి, మామూలుగా లేవడానికి ఇండియా వచ్చిన తర్వాత. సో, అటువంటిదే మీరు ప్రతిరోజు కూడా డిస్టర్బ్ చేయడం వల్ల, మీరు సరైన నిద్ర పోకపోవడం వల్ల, ఏరోప్లేన్‌లో జరిగే డిస్టర్బెన్స్ ఎలా ఉంటున్నాయో ఇమ్మీడియేట్‌గా మనం గుర్తిస్తామో, అటువంటి రోజు కూడా మనకు జరుగుతూనే ఉన్నాయి. దాన్నే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా. దీనివల్లే చాలా మందికి ఇట్ ఈస్ లింక్డ్ టు ది టైప్ 2 డయాబెటిస్. వీటిలికి మనకున్న స్లీప్ డిజార్డర్స్‌కి చాలా దగ్గర సంబంధం. సో, అలాగే వీటన్నిటికి ఇంటరాక్షన్ బిట్వీన్ స్లీప్ ఎప్నియా అండ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇవన్నీ కూడా మనం నిద్ర ఎంత డిస్టర్బ్ అవుతే వాళ్ళందరికీ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం అంత ఉంటుంది. అలాగే మన నిద్ర కనుక కరెక్ట్ చేసుకున్నట్టయితే హార్ట్ ఫెయిల్యూర్‌లో వాళ్ళు కూడా మళ్ళీ మామూలుగా అయ్యే అవకాశం ఉంది. సో, అంత ఇంపార్టెంట్ ఉంది ఈ స్లీప్ ఇది. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ముఖ్యంగా ఈ ఓవర్ వెయిట్ పెరిగి ఈ నిద్ర హ్యాబిట్స్ సరిగ్గా లేనప్పుడు ముఖ్యంగా అది ఎలా మొదలవుతుందంటే గురకతో మొదలవుతుంది. ఈ గురక వల్ల గురక పెట్టేవాళ్ళకి ఏం తెలీదు. గురకని భరిస్తున్న పక్క వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇదంతా. సో, అందుకోసమని పక్క వాళ్ళని అడిగితే తప్ప మనం ఎంత గురక పెడుతున్నాం అని మనకు ఐడియా ఉండదు. సో, ఈ ముఖ్యమైన కారణం దానికేంటంటే, ఈ టంగ్‌లో మనకి మిగతా శరీరంలో ఫ్యాట్ ఎలా చేరుతుందో, అలాగే ఈ టంగ్‌లో కూడా ఫ్యాట్ చేరుతుంది. ఈ ఫ్యాట్ చేరినప్పుడు మామూలుగా ఫ్రీగా వెళ్ళవలసిన ఎయిర్ పాసేజ్ క్లియర్‌గా ఎక్కడుంది, మామూలుగా అవుతే ఈ టంగ్‌లో ఎక్కువ ఫ్యాట్ లేనప్పుడు క్లియర్‌గా మన ఎయిర్ ఊపిరితిత్తుల దాకా వెళ్తుంది. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. స్లీప్ హాయిగా నిద్రపోతారు. కానీ ఇది ఎప్పుడైతే ఈ ఫ్యాట్ చేరి శరీరంలో పొట్టలో ఉన్నట్లాగే టంగ్‌లో కూడా ఫ్యాట్ చేరుతుంది. అప్పుడేమవుతుందంటే, ఈ ద్వారం కాస్త మూసుకుపోతుంది ఈ మార్గం. ఈ మార్గం మూసుకుపోయినప్పుడు వాడు గాలి లోపల దాకా వెళ్ళదు. ఇక్కడే అడ్డుపడుతుంది. గురకలో వస్తుంది. సో, అలాగే నోరు తెరిచి వాళ్ళు గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇక్కడ నోరు మూసుకొని గాలి పీల్చుకుంటూ ఉంటారు. సో, ఈ విధంగా ఎన్నో మార్పులు జరిగి, వాళ్ళకున్నటువంటి నిద్ర కూడా పోలేకుండా మధ్య మధ్యలో లేచిపోయి, ఏ ఏదో మనం బాత్రూమ్‌కెళ్ళామో, లేచామనో, లేతే ఇంకో కారణమనో ఏదో సరిపెట్టుకొని, మళ్ళీ ఇంకో అరగంట, గంట మళ్ళీ కుస్తీ పడితే గాని నిద్ర పట్టని పరిస్థితిలోకెళ్తారు ఇవన్నీ. దీన్నే అబ్స్ట్రక్టివ్ ఎయిర్‌వే అంటారు. ఇవన్నీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం స్లీప్ స్టడీస్ అని, అలాగే మీరు ధరించే ఓరా రింగ్ అని, అలాగే ఎన్నో స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా గురక పెట్టేవాళ్ళు, ఇలా నోరు తెరిచి గురక పెట్టేవాళ్ళు, వాళ్ళకేం కష్టం ఉండదు. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కానీ వాళ్ళ భార్యలో, లేతే వాళ్ళతో పాటు పడుకున్న పిల్లలో ఎవరో ఈ ఇంట్లో ఉన్న రిలేటివ్స్, అలాగే రైలు లాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన్న ప్రయాణికులు చాలా కష్టపడతారు.
సో దీనందరికీ ఎన్నో రకరకాల స్లీప్ డిజార్డర్స్ మనం గుర్తించాము. ఇది ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడదాం. ఇవన్నిటికీ గుండె జబ్బులకి ముఖ్య కారణం. ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ స్లీప్ స్టడీస్ చేస్తే గాని తెలీదు. ఇవన్నీ కూడా రకరకాల స్లీప్ డిస్టర్బెన్సెస్. అట్లాగే ముఖ్యంగా మనం తెలియవలసింది ఏంటంటే ది ఇండియన్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా స్థూలకాయం, ఈ ట్రంకల్ ఒబేసిటీ అని చాలా కామన్. ఎంత సన్నగా కనబడుతున్నా ఇండియన్స్ లో ఈ ట్రంకల్ ఒబేసిటీ చాలా ఎక్కువ. ఇదే వెస్టర్నర్స్ లో, అమెరికన్స్, యూరోపియన్స్ లో వాళ్ళకి లావును బట్టి ఈ పొట్ట ఎక్కువ ఉంటుంది, కానీ మనలాగా ఈ పొట్ట భాగం మాత్రమే ఎక్కువ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే దీని అంతటికీ కారణం ముఖ్యంగా ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనేది చాలా సార్లు మాట్లాడుతున్నాము. ఈ ఇన్సులిన్ ఎంత పెరిగితే అంత గుండె జబ్బులు వస్తాయి. ఇదంతా ఒక 10-15 ఏళ్ళు పడుతుంది దీనికి. ఇది షుగర్ కూడా ఎక్స్‌ప్రెస్ కాకుండా, షుగర్ మామూలుగా మెయింటైన్ అవుతున్నా, ఇది లాస్ట్ టైం కూడా చూపించాను ఈ స్లైడు. ఇది 10 ఏళ్ల క్రితం డయాబెటిస్ గుర్తించాను. 10 ఏళ్లకు ముందు వాళ్ళ బ్లడ్ షుగర్ 90, 92 ఉన్నాయి. కానీ వాళ్ళ ఇన్సులిన్ ప్రతి 4 ఏళ్లకి కూడా మారుతుంది. 3 యూనిట్లు ఉండవలసింది ఇక్కడ 9 యూనిట్లకి వెళ్ళింది. అలాగే ఇక్కడ 15 ఏళ్లకి తర్వాత ఈ 9 15 అయింది. 20 ఏళ్ల నాటికి 45 అయింది. ఇప్పటికి మనం ఫస్ట్ టైం మనకు బ్లడ్ షుగర్ లో మార్పులు వచ్చాయి. 90, 92, 94, 180. సో ఇప్పుడు గుర్తిస్తున్నాం ఈ 15 ఏళ్ళు జాప్యం వల్ల, ఈ ఇన్సులిన్ పెరగడం వల్ల మన గుండె జబ్బులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఎంత పెరుగుతాయంటే డయాబెటిస్ ఉన్నా లేకపోయినా ఈ స్టేజ్ లో కూడా మనకి షుగర్స్ నార్మల్ గానే ఉంటాయి. అంటే డయాబెటిస్ లేదనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇది బీపీని పెంచుతాయి, అలాగే గుండె జబ్బుల్ని పెంచుతాయి. ఇలా ఎన్నో స్టడీస్ మనకి ఏం చెబుతున్నాయంటే దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది అని చెప్తూ వచ్చారు. సో అట్లాగే డయాబెటిస్ మనం గుర్తించే నాటికి ఫేజ్ 1 ఇన్సులిన్ రెసిస్టెన్స్ 10-15 ఇయర్స్ టైం పట్టేస్తుంది ఈ షుగర్స్ లో మార్పులు రావడానికి. కానీ అప్పటిదాకా జరిగే ఇన్సులిన్ మార్పులు మన గుండెకి సంబంధించిన రక్తనాళాలన్నీ కూడా కుదించిపోవడం, దాంట్లో పూడికలు ఏర్పడడం, బీపీలు పెరగడం, ఇవన్నీ జరగడం వల్ల డయాబెటిస్ ఉన్నా లేకపోయినా చాలా మందికి గుండె జబ్బులు రావడానికి ముఖ్యమైన కారణం ఈ 10-12 ఏళ్లలో జరిగే ఇన్సులిన్ మార్పులు. సో అట్లాగే ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవన్నీ మనం ఇన్సులిన్ పెరిగిన తర్వాత డయాబెటిస్ షుగర్ పెరిగిన తర్వాత డయాబెటిస్ ఉందని గుర్తిస్తున్నాం. ఈ ఫేజ్ 1 అన్నది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న కాలంలోనే మనకి గుండె జబ్బులకి పునాది ఏర్పడుతుంది. అందుకోసం ఈ స్టేజ్లోనే ఈ 10-15 ఇయర్స్లోనే మనం గుర్తించినట్టయితే ఇన్సులిన్లో జరిగే మార్పుల్ని, గుండె జబ్బులు రాకుండా మనం ఆపుకోగలుగుతాం. అలాగే ఒకవేళ డయాబెటిస్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా కానీ ఇన్సులిన్ గనక పెంచుకునేటువంటి మందులు వాడుతుంటే దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఈ షుగర్ ఒకటి తగ్గించుకుని మనం ప్రయత్నిస్తున్నాం. దాని ద్వారా ఇన్సులిన్ తగ్గిందో లేదో పట్టించుకోకున్నప్పుడు ముఖ్యంగా కార్డియాక్ డిసీజెస్, ఇన్సులిన్ ఎంత ఇంజెక్షన్ తీసుకుంటున్నారో, ఇన్సులిన్ అనే ఇంజెక్షన్స్ ఎంత ఎక్కువ కాలం తీసుకుంటున్నారో, వాళ్ళలో మిగతా వాళ్ళ డయాబెటిస్లో ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకన్నా 3 రెట్లు వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల, ఇన్సులిన్ ఒక్కదాని వల్ల. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉండదు. ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే బీపీ అంత ఎక్కువ ఉండదు. అటువంటి వాళ్ళనే పక్షవాతాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళే మతిమరుపు వ్యాధి ఎక్కువ ఉంటుంది. వాళ్ళలోనే స్థూలకాయం ఎక్కువ ఉండి తగ్గకుండా ఉన్న పరిస్థితులన్నీ ఏర్పడతాయి. వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. వీటిలో ఏ ఉన్నా కానీ మీ ఇన్సులిన్కి సరైన మోతాదులో మనకి దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు అన్న తెలియడానికి ఇటువంటి జబ్బులన్నిటికీ మూల కారణం ఇన్సులిన్. సో అట్లాగే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు చేసేటువంటి ముఖ్యమైన కంట్రోల్ ఒక స్టేజ్ దాటిన తర్వాత మందులన్నీ మనకి వాడుతున్నటువంటి మందులు పనిచేయనప్పుడు, అలాగే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ మీద ఆధారపడతారు. ఇలాగ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద ఎంతకాలం ఆధారపడితే వాళ్ళకి గుండె జబ్బులతో మరణించే అవకాశాలు అంత ఎక్కువ పెరిగిపోతాయి. సో అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హైపర్ ఇన్సులినేమియా, ఎంత ఇన్సులిన్ ఎక్కువ ఉంటే అంత మీ షుగర్ వ్యాధి ముదురుతుంది, మీ గుండె జబ్బులు కూడా ముదురుతాయి. సో ఇవన్నీ కూడా వేరియస్ కారణాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా స్టడీ చేసిన ఒక స్టడీ, ఇంపార్టెంట్ స్టడీ, ఎకార్డ్ స్టడీ అంటారు దీని, యాక్షన్ కంట్రోల్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఇన్ డయాబెటీస్. దీంట్లో వాళ్ళు తెలిసింది ఏంటంటే ఇన్సులిన్ తీసుకుని బ్లడ్ షుగర్
కంట్రోల్ చేసే వాళ్ళల్లో హెచ్బి1సిని A5కో తీసుకోవడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకుని ఇన్సులిన్ డోస్ పెంచుకున్న వాళ్ళలో ఎక్కువ మంది చనిపోయారు. మామూలుగా ఇన్సులిన్ ఏదో హిమోగ్లోబిన్ A1C కొద్ది తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ పెద్ద పట్టించుకోకుండా ఏ 7 ప్రాంతాల్లో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళలో గుండె జబ్బుల వల్ల మరణించే వాళ్ళ సంఖ్య తగ్గింది. కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ని సీరియస్గా తీసుకుని ఆ ఇన్సులిన్ ద్వారా మన హెచ్బి1సి తగ్గించుకుందాం అన్న ప్రయత్నం ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ మంది చచ్చిపోయారు. దానికి ముఖ్యమైన కారణం బ్లడ్ షుగర్ వల్ల కాదు. బ్లడ్ షుగర్ తగ్గడం మంచిదే, కానీ దీన్ని మిస్రిప్రజెంట్ చేసి ఈ స్టడీని ఇది గుండె జబ్బులు కలుగజేస్తుంది కాబట్టి ఇన్సులిన్ హెచ్బి1సిని అంత తగ్గించకండి అని చెప్పడం మొదలుపెట్టారు అందరూ. కానీ దీని ప్రామాణికం ఏంటంటే ఇన్సులిన్ లేకుండా మనం ఈ జబ్బుల్ని కంట్రోల్ చేసుకోవాలన్న మెసేజ్ కాకుండా ఇన్సులిన్ కొద్దిగా తగ్గించుకుని హెచ్బి1సి షుగర్ కంట్రోల్లో లేకపోయినా పర్వాలేదు అన్న ఒక తప్పుడు సమాచారాన్ని మనం అందజేస్తున్నాం. సో ఈ స్టడీ వల్ల మనకి ఏమర్థమైందంటే ఇన్సులిన్ ఎంత ఎక్కువ తీసుకుని ఎంత షుగర్ని కంట్రోల్ చేస్తే ఆ ఇన్సులిన్ వల్ల మన గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఒకసారి ఇవన్నీ పెరిగిన తర్వాత, ఒకసారి ఈ పూడికలు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని ఆపుకోవడం గానీ, రివర్స్ చేయడం గానీ చేయగలమా లేదా అన్న అనుమానం ఎంతమందికో వస్తుంది. తప్పకుండా వీటిని రివర్స్ చేయొచ్చు. అట్లాగే కొన్ని స్టడీస్ ఉన్నాయి. అలాగే దీన్ని రివర్స్ చేసినా చేయకపోయినా మనకు తెలియవలసిందేంటి, వీటిని ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఏ స్టేజ్‌లో మనం గుర్తించి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్టయితే దాన్ని అక్కడే ఆపేయగలం. కానీ ఈ స్టడీస్‌లో కొంతమంది ఏం చేశారంటే ఇండియాలో వచ్చిన పర్టిక్యులర్‌లీ ఈ సతీష్ గుప్తా మౌంట్ ఆబూలో చేశారు ఈయన. ఈయన చేసిన స్టడీలో స్ట్రెస్ రాజయోగా చేసి మెడిటేషన్ చేసి ఈ గుండె జబ్బుల్లో రక్తనాళాల్లో ఉన్న పూడికల్ని రివర్స్ చేయొచ్చు అని పబ్లిష్ చేసిన పేపర్ పబ్లిష్ అయింది ఇది. ఇండియన్ జర్నల్‌లో పబ్లిష్ అయింది. ఎవరైనా కావాలంటే దీని రిఫరెన్స్ చూసుకోవచ్చు. అట్లాగే రిగ్రెషన్ ఆఫ్ కొరోనరీ ఎథెరోస్క్లెరోసిస్ విత్ మెడికల్ థెరపీ, ఈ విధంగా ఎన్నో ఆర్టికల్స్ ప్రపంచంలో ఎంతో మంది రీసెర్చ్ చేసి రిమార్కబుల్ రిగ్రెషన్ ఆఫ్ కొరోనరీ ఎథెరోస్క్లెరోసిస్ ఎన్ ఇంటర్ప్లే ఆఫ్ ఫార్మకోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మార్చుకున్నట్టయితే గుండె జబ్బుల్ని ఆపడమే కాకుండా ప్రివెంటబుల్ మొత్తం అంతా కూడా ఇంకోసారి రాకుండా కూడా చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత కూడా హార్ట్ అటాక్ ఈ లైఫ్ స్టైల్ మారకపోతే రెండో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని వీటన్నిటిని తెలుసుకొని ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేసుకున్నాం, స్టంట్ పెట్టినాం, మనకేం పర్లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మారినప్పుడు రెండో హార్ట్ అటాక్ రావచ్చు. బైపాస్ సర్జరీ చేసుకున్నా మేము పెట్టిన గ్రాఫ్ట్ మళ్ళీ మూసుకుపోవచ్చు. అదే కాకుండా న్యాచురల్ హిస్టరీ వాళ్ళకున్న ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ మారకపోతే మనం పెట్టిన గ్రాఫ్ట్లు బాగానే పనిచేయచ్చు, మనం పెట్టిన స్టంట్లు పనిచేయచ్చు, కానీ ఇంకో కొత్త చోట మళ్ళీ బ్లాక్ ఏర్పడి దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు. సో అందుకోసమని మీరు సర్జరీ చేయించుకోకపోయినా, స్టంట్ పెట్టుకోకపోయినా తర్వాత ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మార్చకుండా మనం జబ్బులు నివారించలేం. అందుకోసమని చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిని. ఇది డాక్యుమెంటెడ్ ఇలాగ స్ట్రెస్ టెస్టులని, తర్వాత న్యూక్లియర్ స్టడీస్ అని, ఇలా కాల్షియం స్కోర్స్ అని ఇవన్నీ చేసి ఈ మార్పులు చేయడం వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల మీకున్నటువంటి ఇది కొరోనరీ ఆర్టరీ దీంట్లో ఉన్నటువంటి మార్పులు అన్నీ కూడా మనం సీక్వెన్షియల్‌గా ఫాలో అయ్యి మనం చేసిన లైఫ్ స్టైల్ ఏ విధంగా దీన్ని తగ్గించగలుగుతోంది అన్న వాటిని కూడా డాక్యుమెంట్ చేయడం జరిగింది. అందుచేత మనకు ఏదో హార్ట్ అటాక్ వచ్చేసింది అని వైరాగ్యం కాకుండా ఈ వచ్చిన హార్ట్ అటాక్‌ని ఏ విధంగా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, ఇంకో హార్ట్ అటాక్ రాకుండా ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అన్నది తెలుస్తుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి డ్యామేజ్ అయిన తర్వాత ఆ హార్ట్ మజిల్‌ని రివర్స్ చేయలేకపోవచ్చు మనం. కానీ మళ్ళీ కొత్త రకం ఇంకో చోట డ్యామేజ్ కాకుండా ఆపుకోవచ్చు. ఇది ముఖ్యమైన మెసేజ్ నేను చెప్పదలుచుకుంది. సో మనందరికీ తెలియవలసింది ఏంటంటే ఎంతోమంది ఈయన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి జీవితంలో చాలా ఎన్నో మంచి మంచి ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ కూడా ఉన్నటువంటి ఆయన ఈ బ్రూస్ లీ. ఆయన ఏం చెప్తారంటే జెన్ ఫిలాసఫీలో మనం ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ మనం ఆల్రెడీ ఒక కప్పు నింపేసుకుంటే టీ తోటి కొత్తగా వచ్చిన టీని దీంట్లో పోయడం. మనం ముందు చేయవలసింది కప్పుని దీంట్లో ఉన్న పాత టీని ఎంప్టీ చేస్తే తప్ప కొంత వెల్తీ ఉంటే తప్ప మనం కొత్తగా వచ్చే థాట్ ప్రాసెస్‌ని, అలాగే కొత్తగా వచ్చే థాట్స్‌ని దీంట్లో నింపలేం. అందుకోసమని ఎప్పటికప్పుడు మనకున్న కప్పు నిండుగా ఉందా? కొంతవరకు వెలుతుందా? అన్నది తెలుసుకోకపోతే ఈ కొత్తగా వచ్చే థాట్స్, కొత్తగా మారేటువంటి ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మనం వంట పట్టుకోలేము. వాటిని ఇముడ్చుకోలేము మనం మానసికంగా. అందుకోసం ఇవన్నీ తెలుసుకొని
ఇటువంటివి కొంతవరకు మీ కప్పుని ఎంప్టీ చేసుకుంటే పాత విధానాన్ని కొన్ని మార్చుకుని ఈ కొత్తగా వస్తున్నటువంటి ఎన్నో న్యూ ఇయర్ కాన్సెప్ట్స్ని మనం అవలంబించుకుని మనకు రాబోయే గుండె జబ్బులన్నింటినీ కూడా ఆల్మోస్ట్ 90-100% ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చిన తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ హార్ట్ అటాక్ తప్పని పరిస్థితిలో వస్తే తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే ఏ 60 ఏళ్ళకు 70 ఏళ్లకు వచ్చే హార్ట్ అటాక్ని మనం ఏ 90 ఏళ్లకు వచ్చేట్టు కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నిటికీ తెలియాలి అంటే ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఎన్నో మార్పులు చేయాలి. అవి రాను రాను ముందు భాగాల్లో మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా ఓపికగా విని ఇంతవరకు మీరు విన్నందుకు మీ అందరి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో ముఖ్యమైన చాలా విషయాలు ఈ ఉపన్యాసంలో వచ్చాయి. నేను ఇప్పుడు ఉపన్యాసంలోని ముఖ్య విషయాలను బ్రీఫ్గా సమరైజ్ చేస్తాను. మిత్రులారా, హార్ట్ డిసీజెస్ రెండవ భాగంలో డాక్టర్ గారు 3 ముఖ్య కారణాలు అంటే టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ హైపర్ టెన్షన్ గురించి ఇంతకు ముందు భాగంలో మాట్లాడారు. హార్ట్ డిసీజెస్కి మిగతా కారణాల గురించి ఈ భాగంలో వివరించారు. ఊబకాయం ముఖ్యంగా సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట భాగంలో లావుగా ఉండి ఎక్కువ ఫ్యాట్ పేరుకుని ఉండటం గుండె జబ్బుకి ఏ విధంగా కారణమవుతుందో వివరించారు. మనం ఫ్యాట్ అంటే అదేదో పొట్టలో పడి ఉంటుంది, కొద్దిగా బరువు మోయాలి, అవసరమైనప్పుడు కరిగి ఎనర్జీగా ఉపయోగపడుతుంది అని అనుకుంటాము. కానీ ఫ్యాట్ చాలా రకాల హార్మోన్స్ మరియు ఎడిపోకైన్స్ని విడుదల చేస్తుందని, వీటిలో ఇన్ఫ్లమేషన్ కలిగించేది, డయాబెటీస్ని కలిగించేవి, రక్తాన్ని గడ్డకట్టించేవి మరియు రక్తనాళాల్లో ప్లాక్ ఫామ్ చేసేవి ఉంటాయని, ఇవే హార్ట్ అటాక్కు కారణమవుతాయని తెలుసుకున్నాం. స్మోకింగ్ వలన వచ్చే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ గురించి, వాటి వలన కలిగే నష్టాల గురించి, ఇవే హార్ట్ అటాక్ కారణమవుతాయని డాక్టర్ గారు ఎంతో విపులంగా వివరించారు. ఒకప్పుడు 1990s వరకు మనకి స్మోకింగ్ చేసే వాళ్ళకి స్మోకింగ్ వలన వచ్చే నోటి క్యాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలుసు. కానీ స్మోకింగ్ వల్లనే హార్ట్ అటాక్ కూడా వస్తుందని వాళ్ళకి తెలిసేది కాదు. స్ట్రెస్కు, గుండె జబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉందని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే స్లీప్ డిజార్డర్స్ గురించి కూడా అవే హార్ట్ అటాక్స్కి కారణం అవుతాయని మనం తెలుసుకున్నాం. స్లీప్ హైజీన్ మరియు సర్కేడియన్ రిథమ్ ఫాలో అవటం ఎంత ఇంపార్టెంటో కూడా మనం తెలుసుకున్నాం. సాధారణంగా గురక పెట్టడం చాలా కామన్గా చూస్తున్నాం, కానీ అది ఏ విధమైన హెల్త్ రిస్క్ దారితీస్తుందో మనం తెలుసుకున్నాం. టంగ్లో ఫ్యాట్ చేరటం మూలంగా అది గురకకు దారితీయటం జరిగి అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకు దారితీయటం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి 2 గ్రాఫులు రిగార్డింగ్ బ్లడ్ షుగర్ అండ్ బ్లడ్ ఇన్సులిన్ ఇంక్రీజ్ గురించి డాక్టర్ గారు చూపించారు. నా ఉద్దేశంలో ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచం ఆరోగ్యానికి బ్రహ్మ రహస్యం. ఇది అంత ఇంపార్టెంట్. కానీ ఇంత చిన్న గ్రాఫ్లో వివరించిన విషయాన్ని మెడికల్ మరియు ఫార్మా ఇండస్ట్రీలు ఇగ్నోర్ చేసి మనల్ని, మొత్తం మనుషుల్ని అనారోగ్యంలోకి నెడుతున్నారు. ఈ గ్రాఫ్ ద్వారా మనం డయాబెటిక్ అవ్వటానికి సుమారు 10-15 సంవత్సరాల ముందు నుంచి షుగర్ నార్మల్గా ఉంటుంది, కానీ ఇన్సులిన్ చాలా హైగా ఉంటుంది అని తెలుసుకున్నాం. సాధారణంగా ఈ 10-15 సంవత్సరాల టైంలో మనుషులు లావెక్కుతారు. మనం పెళ్ళి అయింది కాబట్టి లావెక్కారని అనుకుంటాం, అది హెల్దీ అని కూడా అనుకుంటాం. ఒకసారి మనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెడతాం. కొంతకాలం తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. దీని మూలంగా బ్లడ్ షుగర్ మనకి తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ బాడీలో న్యాచురల్గా హెల్దీ మనుషుల కన్నా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఎక్కువ ఇన్సులిన్ ఉంటుంది. దీనిపైన మరలా ఇంజెక్షన్ తీసుకోవడంతో బాడీలో చాలా హై ఇన్సులిన్ ఉంటుంది. ఈ హై ఇన్సులిన్ బాడీలో ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుందని తెలుసుకున్నాం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్న వారిని ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోకుండా ఉన్న డయాబెటిక్ పేషెంట్లతో పోలిస్తే హార్ట్ డిసీజెస్ 3 రెట్లు ఎక్కువగా వస్తాయి. 3 రెట్లు అంటే 300% ఎక్కువ అని మనం తెలుసుకున్నాం. అలాగే ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే బీపీ అంత ఎక్కువ ఉంటుందని తెలుసుకున్నాం. అలాగే బాడీలో ఉన్న వెరీ హై ఇన్సులిన్ మూలంగానే బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం ఎక్కువగా వస్తుందని, అలాగే డిమెన్షియా అంటే మతిమరుపు కూడా ఎంతో ఎక్కువగా వస్తుందని, అదేవిధంగా ఒబిసిటీ అంటే స్థూలకాయం మరియు ఫ్యాటీ లివర్ కూడా వస్తుందని తెలుసుకున్నాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎంత ఎక్కువ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద ఆధారపడితే వాళ్ళకి గుండె జబ్బుతో చనిపోయే అవకాశాలు అంత ఎక్కువగా పెరిగిపోతాయని తెలుసుకున్నాం.
ఎకార్డ్ స్టడీ గురించి కూడా డాక్టర్ పివి గారు తెలియజేశారు. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ స్టడీలో ఇన్సులిన్ ఎక్కువ డోసు ఇచ్చి HbA1cని 6.4 దాకా తగ్గించిన ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ గ్రూప్ కంటే ఈ గ్రూప్ని ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ గ్రూప్ అన్నారు. రెండవ గ్రూపులో కొద్దిగా మెడిసిన్స్, ఇన్సులిన్ డోస్ తక్కువ ఇచ్చి HbA1cని 7.5 దాకా మాత్రమే తగ్గించిన గ్రూప్ వాళ్ళకి మొదటి గ్రూప్తో పోలిస్తే మరణాలు ఎక్కువగా సంభవించాయి. దీనికి అసలు కారణం ఏమిటంటే ఇంటెన్సివ్ గ్రూప్ వారికి ఎక్కువ డోసు మెడిసిన్స్, ఇన్సులిన్ ఇవ్వటం కారణంగా జరిగిన డ్యామేజ్ వలన ఎక్కువ మంది చనిపోవటం జరిగింది. అలాగే హైపోగ్లైసీమియా ఇన్సిడెంట్స్ అంటే పేషెంట్కి లో షుగర్ వచ్చి షుగర్ లో అయ్యి స్పృహ కోల్పోయే ఎపిసోడ్స్ మరియు 10 కేజీల కన్నా ఎక్కువ బరువు పెరిగిన కేసెస్ ఈ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ గ్రూప్లో ఎక్కువ అని తెలుసుకున్నాం. కాబట్టి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నిరాశ పడకుండా పాత విధానాలు, పాత నమ్మకాలు మార్చుకొని కొత్తగా రీసెర్చ్లో కనుగొన్న విషయాలను నేర్చుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకొని మరియు మన ఆహార పద్ధతి మార్చుకొని మరలా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని సుమారు 90 నుంచి 100% వరకు కూడా తగ్గించుకోవచ్చని డాక్టర్ గారు తెలియజేశారు. అలాగే 60 లేదా 70 సంవత్సరాల వయసులో వచ్చే హార్ట్ అటాక్స్ని 90 సంవత్సరాల వరకు కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చని కూడా తెలిపారు. తరువాత భాగంలో మరిన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి డాక్టర్ పివి గారు తెలియజేస్తారు. నెక్స్ట్ క్లాస్ అంటే LCHF డైట్ హార్ట్ డిసీజెస్ 4వ భాగం అక్టోబర్ 5వ తారీఖున అంటే సండే 6 PM జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ సోమరాజు సార్ని స్పందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారం. సత్యనారాయణ గారు ఆల్రెడీ బాగా వివరించారు అందరికీను. నేను చెప్పేదల్లా ఏమిటంటే మనం ఒక సామెత వినేవాళ్ళం ఎప్పుడు, an apple a day keeps the doctor away అని. సో నౌ we can slightly modify it for the current situation. ఏంటంటే a lifestyle of hours a day will keep the doctors away and pharmacists away. So lifestyle matters. సో టిపికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టిపికల్ డే మనం ఎలా స్పెండ్ చేస్తాం, టిపికల్ నైట్ మనం ఎలా స్పెండ్ చేస్తాం, టిపికల్ వీక్ మనం ఎలా స్పెండ్ చేస్తాం అని అడిగితే మన ప్రస్తుతం ఆరోగ్యము, ఫ్యూచర్ ఆరోగ్యం అన్నీ బయటపడతాయి. అందులో సిటీ స్కాన్లు, MRIలు ఇవన్నీ ఏం చెప్పవు. ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చెప్తాయి. అది సత్యనారాయణ గారు ఆల్రెడీ బాగానే చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే 80% ఆఫ్ హెల్త్ ఈజ్ ఫుడ్ డీటెయిల్స్ ఆల్రెడీ రిపీటెడ్గా డిస్కస్ చేశారు. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అనేది. సెకండ్ థింగ్ ఈజ్ ఫిజికల్లీ బీయింగ్ యాక్టివ్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ టు ఆల్ ది మజిల్స్ ఆఫ్ ది బాడీ సో దట్ దే డోంట్ ఎట్రఫీ ఆర్ సార్కోపీనియా అంటారు. దట్ గోస్ ఎ లాంగ్ వే. And adequate sleep, not to smoke. Then finally, to be able to do all these things, you need to work and have a purpose in life. So that purpose helps you to follow these things. So in other words, the secret of keeping away from doctors and hospitals is your lifestyle. తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, అలా ఇలా అవి కూడా చెప్పారు కదా. ఒక విషయం మాత్రం, 1-2 విషయాలు మీకు చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఎవరైనా మేజర్ టెస్టులు లైక్ యాంజియోగ్రామ్లు లేకపోతే ఇంకో రకం టెస్టులు, సిటీ స్కాన్లు అవి ఎవరైనా చెప్తే సెకండ్ ఒపీనియన్ చేసుకోకుండా ఎమర్జెన్సీలో తప్ప ఎప్పుడు చేయించుకోకండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. దే హ్యావ్ దేర్ సీరియస్ ప్రాబ్లమ్స్. 1 CT scan ఈక్వల్ టు 100 X-rays ఆఫ్ రేడియేషన్. సో అందుకని టెస్టులన్నీ చేసుకుని అన్నీ నార్మల్గా ఉన్నాయి, నేను అంతా బాగున్నా అనుకుంటారే. దాని సత్యనారాయణ గారు చెప్పారు, మీకు బ్లడ్ షుగర్ ఎలివేషన్ లేకపోవచ్చు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఓన్లీ లైఫ్ స్టైల్ హెల్ప్స్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సోమరాజు గారు చాలా చక్కగా సమరైజ్ చేశారు. గోటితో పోయేదానికి గొట్టలి దాకా తెచ్చుకోవటం లాగా అని మనం తినే ఆహారమే మనం హెల్దీ ఆహారం తింటే చాలా ఈజీగా తగ్గిపోయే డయాబెటీస్కి ఈ మందులు, ఇంజెక్షన్లు చేసుకోవటం మూలంగా ఇంత డ్యామేజ్ జరిగి ఇన్ని విధాల జబ్బులు వస్తాయి అని
చివరికి హార్ట్ అటాక్ కూడా దారితీస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశ్నలు అడగదలిచిన వారు చాట్ బాక్స్లో పోస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వాటిని నేను చదివి వినిపిస్తాను. అలాగే ప్రశ్నల్లో ఇండివిజువల్ హెల్త్ ఇష్యూస్ గురించి అడగవద్దు. ఎందుకంటే పూర్తిగా పరీక్ష చేయకుండా డాక్టర్ గారు హెల్త్ అడ్వైజ్ ఇవ్వలేరు. అలాగే ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ప్రశ్నలు అడగవద్దని కోరుతున్నాను. దానికి మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ను పోస్ట్ చేయడం జరిగింది. వాటిని చూసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రశ్నలను ముఖ్యంగా ఈరోజు సబ్జెక్టు అంటే ఎల్సిహెచ్ఎఫ్ డైట్ హార్ట్ హెల్త్ను ఎలా మెరుగుపరుస్తుందో అనే దాని గురించి మరియు దాని మీద సైన్స్ గురించి మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాం. వెంకట్ సార్, చాట్ బాక్స్లో ఉన్న క్వశ్చన్స్ చదివి అడగండి. ఒక్కో ప్రశ్నకి పివి సార్ సమాధానం చెప్తారు. సార్ చాట్ బాక్స్ నాకు ఒక్క నిమిషం. ఓకే, మీరు చదవండి. క్వశ్చన్ నాకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. రైట్ సార్ అట్లాగే. నేను నా పేరు అశోక్ అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న నేను చదివి సార్ని అడుగుతాను. సార్ సమాధానం చెప్తారు. పివి సార్ నమస్తే సార్. సార్ నీరజ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ఈజ్ స్లీప్ యాప్నియా ఎ జెనెటిక్ ప్రాబ్లం? కంట్రిబ్యూషన్ అండి. దీంట్లో ఫిజికల్వి మనకున్న లైఫ్ స్టైల్ చాలా ఎక్కువ. ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లం అయితే ఈ స్లీప్ ఎప్నియా ముఖ్యంగా మనం వాడేటువంటి ఈ బైప్యాప్, సిప్యాప్లు, వెయిట్ రిడక్షను ఇటువంటి వాటిలో చాలా మందికి తగ్గడం కూడా చూస్తున్నాం. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా దాని యొక్క రోలు ఈ మిగతా ఫ్యాక్టర్స్తో చూస్తే చాలా తక్కువ ఉంది. అందుకోసం మొట్టమొదటి మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం తగ్గించుకోగలిగిన మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గించుకుని ముఖ్యంగా వెయిట్ తగ్గించుకోవడము, ఎక్సర్సైజ్ పెంచుకోవడము, తర్వాత ఒబేసిటీ ఉండేదాన్ని తగ్గించుకోవడము, ఈ స్లీప్ హైజీన్ పెంచుకోవడము, ఇటువంటివి చేసినప్పుడు దీనివల్ల వచ్చే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా దాన్ని అంత ఎక్కువ మార్చలేము. కొంతవరకు ఎపిజెనెటిక్స్ని మనం మార్చుకోవచ్చు. అవి కూడా మనం చేసే లైఫ్ స్టైల్ వల్ల ఈ ఎపిజెనెటిక్స్ మారి జెనెటిక్స్ మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. ఆ విధంగా కూడా ఒకవేళ జెనెటిక్స్ కంట్రిబ్యూషన్ ఉన్నా ఒక 5% దాకా వాటిని కూడా కంట్రోల్ చేయడానికి లైఫ్ స్టైల్ మెథడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సార్, డాక్టర్ గంటా జనార్దన్ నాయుడు గారు ప్రశ్న అండి. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ విచ్ యాప్ ఈజ్ యూస్ఫుల్ టు మెజర్ స్ట్రెస్ ఇన్ యాపిల్ వాచ్? హెచ్ఆర్వి అన్నది చాలా ఇంపార్టెంట్ మెజర్మెంట్ అండి. దీన్ని మనకున్న స్ట్రెస్కి అంటే 2 సిస్టమ్స్ ఉంటాయి బాడీలో, సింపథెటిక్ సిస్టము, అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఈ అటానమిక్ నర్వస్ సిస్టాన్ని గేజ్ చేయగలిగింది ఇప్పుడు దాకా మనకున్న వాటిల్లో ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ. హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత స్ట్రెస్ తక్కువగా ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి. అలాగే హార్ట్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత స్ట్రెస్ ఉందని. సింపథెటిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. అలాగే పారాసింపథెటిక్ సిస్టమ్ అది పెరిగినప్పుడు అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే కూడా అంటారు దాన్ని. ఆ సిస్టమ్ పెరిగినప్పుడు హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరుగుతుంది. సో ఈ రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. హార్ట్ రేట్ వేరు, హార్ట్ రేట్ వేరియబిలిటీ వేరు. చాలామంది హార్ట్ రేట్ వేరియబిలిటీని హార్ట్ రేట్గా గుర్తించి కొంతవరకు దీని మీద అవగాహన లోపం ఏర్పడుతుంది. అది ఏ ఇన్స్ట్రుమెంటు అన్నది కన్నా కూడా మోర్ ఇంపార్టెంటు. అంత ఖచ్చితంగా ల్యాబొరేటరీలో చేసినంత ఇదిగా మనం పెట్టుకున్న డివైస్ యాపిల్ వాచ్ అయినా, ఈ హూప్ లాంటి స్ట్రాప్స్ అయినా, ఈ ఓరా లాంటి రింగ్స్ అయినా కొంతవరకే అది సెన్సిటివ్‌గా రిప్రజెంట్ చేస్తాయి. కానీ ఒకసారి రికార్డ్ అయిన తర్వాత బేస్ లెవెల్‌లో తర్వాత వచ్చే ట్రెండ్స్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఆ డిఫరెన్సు ఈజ్ మోర్ యాక్యురేట్. అందుకోసం మీరు వాడే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మీరు మొదలుపెట్టినప్పుడు వచ్చిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే హార్ట్ రేట్ వేరియబిలిటీని మనం పట్టించుకున్నట్టయితే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా దాని గురించి పూర్తిగా దాన్ని ఫాలో అవుతూ కొన్ని నెలలు అది రికార్డ్ చేసినప్పుడు మీకు మోర్ యాక్యురేట్‌గా ఇవ్వగలుగుతుంది. అందుకోసమని మనం దాని గురించి ఎక్కువ కష్టపడి యాపిల్‌లో పనిచేస్తుందా?
లేకపోతే ఓరా రింగ్ కొనాలా, లేకపోతే శాంసంగ్ రింగ్ కొనాలా, వీటిలో తర్జన భర్జనల కన్నా మనం అది వాడి దానికి మనకి ఉన్న అనుసంధానం దీంట్లో ఎక్కువ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉంటున్నాయి. అందుకోసమని ఎంతకాలం వాడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే డివైసులన్నీ కూడా అంత తొందరగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు యూస్‌ఫుల్‌గా ఉండే ఇన్ఫర్మేషన్‌ని చెప్పే అవకాశం ఎంతైనా ఉంది. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమార్ గారి క్వశ్చన్. హౌ టు మేనేజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కమ్స్ త్రూ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటిక్ మెడిసిన్? మెడిసిన్స్ వల్లే ముఖ్యంగా మెట్ఫార్మిన్ అటువంటివి కోవకు చెందినవి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే GLP-1 అన్నటువంటివి, ఈ ఒజాంపిక్ ఇటువంటివి తీసుకున్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం చాలా మందిలో చూస్తున్నాం మేము. సో దానివల్ల ఏంటంటే ఆ డోస్‌ని అడ్జస్ట్ చేసుకోవడం. కొంతవరకు తప్పని పరిస్థితుల్లో ఈ మందులే వాడాలి. వేరే మందులు వాడినప్పుడు మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ కావట్లేదు అనుకున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంత తీవ్రత లేనప్పుడు వాటిని సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించే మందులు కూడా వాడుకోవచ్చు. కానీ నా ఉద్దేశంలో అయితే మీ లైఫ్ స్టైల్ మార్చుకుని, మీ ఆహార విధానాన్ని ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయగలిగితే మీరు ఏ మందులు లేకుండా టైప్ 2 డయాబెటిస్‌ని చాలా మట్టుకు మీరు కంట్రోల్ చేసుకోగలరు. అది కనీసం ఒక 7, 8 ఏళ్ల లోపుగా ఉన్నటువంటి డయాబెటిస్ వాళ్ళకి చాలా తొందరగా కంట్రోల్ ఉంటుంది. 7, 8 ఏళ్ల కన్నా ఎక్కువ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నవాళ్ళు కొంత ఎక్కువ కాలం పడుతుంది. సో, ఇటువంటి వ్యత్యాసాలుంటాయి గానీ, చాలామందికి మేము చూసిన అనుభవంలో అందరి డయాబెటిస్ నిజంగా పూర్తిగా ఈ ఉన్నటువంటి రెస్ట్రిక్ట్ చేసి కార్బోహైడ్రేట్స్‌ని ముఖ్యంగా ప్రాసెస్డ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఈ సీడ్ ఆయిల్స్ మానేయగలిగినప్పుడు ఈ డయాబెటిస్ మందులు కూడా వాడవలసిన అవసరం ఉండదు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Dr. Satyanarayana, I just want to add on side effects of the drugs. హ్మ్. Metformin, nearly 30% of people have side effects related to upper gastrointestinal or even diarrhea, etc. It's very common. But using a sustained release drug reduces the chance of side effects. But at the same time, if you continue to have these problems, it may occur anytime, not necessarily when you start it. It may occur even later, after many months or years. When it happens, stop the drug, but don't go to gastroenterologist and get endoscopies and all that done. That helps. Thank you. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ నెక్స్ట్ మచ్. క్వశ్చన్ సార్. హ్మ్. నెక్స్ట్ క్వశ్చన్ విజయ గారు అడిగారండి. హ్మ్. ఈజ్ అవకాడో ఆయిల్ యాజ్ గుడ్ యాజ్ కోకోనట్ ఆయిల్? నో, డెఫినెట్‌లీ నాట్ అండి. యావకాడో ఆయిల్‌లో కూడా ఒమేగా 3 ఎక్కువుంటాయి తప్ప, ఈ అలాగే ఆలివ్ ఆయిల్‌లోను, కోకోనట్ ఆయిల్‌లో ఉన్న మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ అవకాడో ఆయిల్‌లో గానీ, ఆలివ్ ఆయిల్‌లో గానీ ఉండవు. అవన్నీ కూడా లాంగ్ చైన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అందుకోసమని దీంట్లో ఉన్నట్టి అన్ని ఉపయోగాలు వాటిలో ఉండే అవకాశం చాలా తక్కువ. కానీ దీంట్లో ఏంటంటే అందరికీ కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల కొంత అసౌకర్యం కలగచ్చు. ఆ వాసన నచ్చకపోవచ్చు. అందుకోసమని కోకోనట్ ఆయిల్‌లో ఉన్నటువంటి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని అంటారు. C6, C8 దీంట్లో వాసన కలగజేసేది C10, C12 లారిక్ యాసిడ్, ఈ కేప్రిక్ యాసిడ్ వీటిలో. అందుకోసమని కొన్ని రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్స్ పర్టిక్యులర్‌లీ ఈ బుల్లెట్ ప్రూఫ్ బ్రెయిన్ ఆక్టేన్ ఆయిల్ అన్నదుంది. దాంట్లో C6, C8 మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు. ఈ అవకాడో ఆయిల్ కన్నా కూడా ఈ బ్రెయిన్ ఆక్టేన్ ఆయిల్‌ని వాడుకున్నట్టయితే ఈ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ యొక్క పూర్తి ఫలితాలు మనం పొందగలుగుతాం. అలా కాకుండా ఈ అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ కన్నా ఎందుకు మంచిది అంటే ఉన్న రెండిట్లోనూ దీనికి టెంపరేచర్ పాయింట్, స్మోక్ పాయింట్ అవకాడో ఆయిల్‌కి ఎక్కువ. అదే ఆలివ్ ఆయిల్ అయితే వేడి చేస్తే పాడైపోయేది. ఈ అవకాడో ఆయిల్ వాడినప్పుడు మీరు వేడి చేసినా, ఇంకోసారి వాడినా అంత ప్రమాదం. తర్వాత యావకాడో ఆయిల్ మన దేశంలో అంత ఎక్కువ దొరకట్లేదు. అదొక డిసడ్వాంటేజ్. అమెరికాలోను, యూరోప్‌లోను యావకాడో ఆయిల్ బానే దొరుకుతుంది. హైదరాబాద్ లాంటి కొన్ని సూపర్ మార్కెట్‌లో యావకాడో ఆయిల్ అప్పుడప్పుడు దొరుకుతుంది మనకు కూడా. అందుకోసం దాని మీద పెట్టే ప్రైసు ఈ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అన్న కొబ్బరి నూనెలో ఎక్కువ మనకి పూర్తి ఫలితాలు ఇస్తాయి కాబట్టి దాని మీద మనం ఆధారపడడం మంచిదని నా నమ్మకం. థాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ కుమార్ గారు అడిగారు. అప్రాక్సిమేట్లీ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్లియర్ బ్లాకేజెస్ ఇన్ ద ఆర్టరీస్ ఇఫ్ ద ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ఈస్ ఫాలోడ్? సారీ అండి, దానికి అంత స్టడీస్ లేవు. ఈ రివర్స్ చేయడం కూడా చాలా అరుదుగా ఉన్న రిపోర్ట్లు అక్కడక్కడ చూస్తున్నాం కానీ అది రెగ్యులర్ ఫినామినా కాదు. ఇంకోటి ఏ విధంగా అంటే కాల్షియం స్కోర్ లాంటివి ఒక విధంగా నయం అవుతున్న ప్లాక్ తగ్గుతుంటే కూడా కాల్షియం స్కోర్ పెరుగుతూ ఉంటుంది. కాల్షియం స్కోర్ పెరిగినంత మాత్రాన జబ్బు పెరిగిందని కూడా అనుకోవద్దు. అంత పూర్వం దాకా ఉన్న సాఫ్ట్ ప్లాక్స్ అవి హీలింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు కాల్షియం దాంట్లో డిపాజిట్ అయ్యి అంత పూర్వం ఉన్న స్కోర్ కూడా ఎక్కువగా కనపడుతుంది. తర్వాత ఈ కాల్షియం స్కోర్ అన్నది ఇంట్రా ల్యూమెన్ చెప్పదు, అది వాల్లో ఎంత ఉంది అని చెప్తుంది. దాన్ని బట్టి సివియరిటీని కూడా అన్నిసార్లు మనం పూర్తిగా అంత ప్రపోర్షనేట్గా ఖచ్చితంగా స్కోర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి గుండె జబ్బులు తొందరగా వస్తాయని కూడా చెప్పలేం. సో వాటికున్న లిమిటేషన్స్ ఉన్నాయి. దానికన్నా ముఖ్యమైనది ఈ మధ్య కాలంలో మీకు దొరికిన కొర్నరీ యాంజియో, సిటీ యాంజియో అని అంటారు. దీనివల్ల సాఫ్ట్ ప్లాక్ తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి నెక్రోసిస్ అంటే అన్అటెన్యూయేటెడ్ ప్లాక్ అంటారు. అంటే అన్‌స్టేబుల్ ప్లాక్ కూడా తెలుస్తుంది దాంట్లో. సో వాటి వల్ల తెలుసుకోవడం వల్ల మనకి ఇంపెండింగ్ హార్ట్ అటాక్ వస్తుందో లేదో కూడా తెలుసుకొని గెస్ చేసేటువంటి సిటీ యాంజియోలో ఈ రోజున సాఫ్ట్‌వేర్ డెవలప్ అయ్యి వాటన్నిటిని గుర్తించేటువంటి అవకాశం ఈ అన్‌అటెన్యూయేటెడ్ ప్లాక్ అది ఎంత ఎక్కువ ఉంటే మనకి అన్‌స్టేబుల్ ప్లాక్‌గా గుర్తించి అంత తొందరలో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని కూడా గుర్తించొచ్చు. ఆ విధంగా సిటీ యాంజియో ఎక్కువ ఉపయోగం కాల్షియం స్కోర్ కన్నా. సో వీటన్నిటి స్టడీలు తెలిసిన తర్వాత కూడా మొన్నటి దాకా ఈ స్టాటిన్స్ వాడితే కొంతవరకు తగ్గుతుందని, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల కాల్షియం స్కోర్ తగ్గే అవకాశం ఉంటుందని కొన్ని రిపోర్ట్లు అయితే ఉన్నాయి. దానికన్నా మనం తెలుసుకోవాల్సిందంటే ఆ ఉన్న జబ్బు మనకు సింటమ్స్ ఇవ్వనప్పుడు, అంతకన్నా పెరగనప్పుడు మనకది ఎక్కువ అడ్వాంటేజ్. మన లైఫ్ స్టైల్‌లో ఫస్ట్ మన గోల్ ఏంటంటే అంత పూర్వం దాకా ఉన్న జబ్బు పెరగకుండా ఉంచుకోగలిగితే, దాంతో డెవలప్ అయిన కొలేటరల్ సర్క్యులేషన్ గానీ, దాంతో డెవలప్ అయిన అడాప్టబిలిటీ మన హార్ట్ దాంతో ఒక రకమైన రిలేషన్‌షిప్ డెవలప్ అయ్యి అది సింప్టమ్స్ గాను, హార్ట్ అటాక్ గాను మారనంత వరకు అదే స్టేజ్‌లో మనం ఉంచుకోగలిగితే ఇంకా ఎక్కువ ఏళ్ళు మనం హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం మన ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే అంతకన్నా పెరగకుండా ఉండడం. దానికి ముఖ్యమైనది అనుమానం ఉంటే ఎవ్రీ టైమ్ సీటీ యాంజియో చేసుకోలేం మనం. అది ఇంకా ఇన్వేజివ్ ప్రొసీజర్. దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దానికన్నా సోఫిస్టికేటెడ్ సీటీ యాంజియో చేసేటువంటి ఫెసిలిటీస్ మీ ఊళ్ళో ఉన్నట్టయితే దాన్ని చేసుకొని ఆ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసిన సీటీ యాంజియో మాత్రమే ఇవన్నీ చెప్పగలదు. ఎక్కడ పడితే అక్కడ సీటీ యాంజియో చేసుకుంటే ఇవన్నీ చెప్పే అవకాశం లేదు. ఈ లిమిటేషన్స్‌ని గుర్తుపెట్టుకొని మీరు ఈ విధంగా వాటిని ప్రోగ్రెస్‌ని 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఒకసారి చేసుకుంటే హార్ట్ అటాక్ వల్ల వచ్చే నష్టాలను కొంతవరకు మనం ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. Sorry, I have to add something here. Yeah. CT angio, unless there's a specific indication and you have symptoms or you have high risk issues, you should not go through that just for a routine evaluation annually or 3 years, etc. Because one CT scan equivalent to 100 X-rays of radiation. It's commonly misused all over, and we see young ladies less than 40 years have exercise test, which is often false positive as a normal variation in them. They get CT scan done. It's even more dangerous in them because the breasts are exposed and a lot of radiation for them lifelong. So be careful with CT scan. Take second opinion when CT scan is suggested. Thank you. CT angio, I mean. Thank you. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కుమార్ గారు అడిగారు. We notice that tobacco chewing is becoming more common these days. Is chewing tobacco as harmful as smoking? డెఫినెట్లీ బోత్ ఆర్ హార్మ్‌ఫుల్ అండి. దాంట్లో పెద్ద ఎక్కువ, తక్కువ అంటూ మనం లేదు. ఇంకా యాక్చువల్లీ చూయింగ్ దానివల్ల లోకల్‌గా ఉన్న ఇరిటేషన్ ఎక్కువవుతుంది. తర్వాత అది నికోటిన్ దాంట్లోంచి కూడా రక్తంలోకి అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం ఏ ఫార్మ్ అయినా టొబాకో అది చూయింగ్ అయినా అవ్వచ్చు, స్మోక్ అయి ఉండొచ్చు, స్నఫ్ అయి ఉండొచ్చు. చాలామందికి మీకు తెలుసో తెలీదో ఈ మధ్య కాలంలో తగ్గింది గానీ నస్యం అనేవారు. ముక్కులో పెట్టి దాన్ని పీల్చేవారు.
సో ఆ విధంగా కూడా ఏ విధంగా చూసినా నికోటిన్ దానికి రిలేటెడ్ అన్నీ కూడా అంత ఈక్వల్గాను హార్మ్ చేస్తాయి. దాంట్లో కొద్దిగా ఒకటి 80% 90% హార్మ్ చేస్తాయి కాబట్టి ఇది మంచిది, దీని పర్వాలేదా అన్న ఈ కాన్సెప్ట్ దాని గురించి అసలు మనం డిస్కస్ చేయడమే ఎక్కువ మంచిది కాదు. ఏదైనా కానీ నికోటిన్ ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదం చేస్తుంది. దాన్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఏది మంచిది, దీంట్లో ఎంత తక్కువ ఉంది, దీని డ్యామేజీ అన్న వాటి గురించి ఒకప్పుడు యూరోప్‌లో అంతా కూడా హై టార్ సిగరెట్స్ కాల్చేవాళ్ళు. ఫిల్టర్ లేకుండా ఉండి, ఫిల్టర్ వాడితే మీకు ప్రమాదం లేదని, లో టార్ సిగరెట్ తాగితే ప్రమాదం లేదని, ఇటువంటివన్నీ కమర్షియల్ అడ్వాంటేజ్ కోసం ఈ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అమ్ముకోవడం కోసమని ఈ ఫిల్టర్ సిగరెట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాగే ఈ మధ్య కాలంలో నికోటిన్ కాకుండా వేరే ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మ్యాపింగ్ అవన్నీ. వాటి వల్ల కూడా ఈక్వల్‌గా డ్యామేజ్ జరుగుతుందని చెప్పారు. నికోటినే కాకుండా వాటిలో ఉండే ఎలక్ట్రానిక్ స్మోకింగ్‌లో కూడా డేంజర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా డిస్కరేజ్ చేసి, దాన్ని కూడా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తున్నారు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్ అజయ్ కుమార్ గారు అడిగారు మళ్ళీ. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఆన్ రైస్ కన్జంప్షన్ ఓవర్ ఏ లైఫ్ టైమ్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని బట్టి ఉంటుంది. మీకు ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉండి, మీ ఇన్సులిన్‌లో ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా మీ బ్లడ్ షుగర్స్ నార్మల్‌గా మెయింటైన్ అవుతే రైస్ తిన్నంత వరకు మీకేం ప్రమాదం లేదు. కానీ మీకు రైస్ తింటున్నప్పుడు మీ ఇన్సులిన్ యొక్క డోసులు పెరిగి ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండి ప్రొవొకేటివ్ టెస్ట్ ఒక 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత మీ ఇన్సులిన్ మెజర్ చేస్తాం. అలా వచ్చినప్పుడు దానికి మీ బాడీలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అటువంటి వాటిల వల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతుంది, హోమో-ఐఆర్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఎన్ని కార్బోహైడ్రేట్స్ తింటే మీకు ఆ ప్రమాదం జరుగుతుంది అన్నది రెగ్యులర్‌గా టెస్ట్ చేసి, అలాగే ఆ టెస్ట్ తర్వాత కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంటుంది. ఆ కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ పెట్టుకొని మీరు రైస్ తిని దానివల్ల ఎంత షుగర్ స్పైక్స్ వస్తున్నాయి, ఎన్ని గంటల దాకా వస్తున్నాయి అన్నది గుర్తించి మీకు గనక 140, 160 కన్నా ఎక్కువ పెరగకుండా ఉండి, తర్వాత అవి పెరిగింది అరగంట, గంటలో మళ్ళీ డ్రాప్ అయిపోతున్నాయి అనుకుంటే మీరు రైస్ తిన్నా మీకేం ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా 2 చెంచాలు రైస్ తిన్నా మీకు షుగర్స్ పెరిగిపోయి, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి, ఆ పెరిగిన స్పైక్ 2, 3 గంటల దాకా కూడా తగ్గకుండా ఉంది అంటే అది ఇంకా ఎక్కువ ప్రమాదం. సో, ఈ విధంగా కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగు, ఈ క్రాఫ్ట్ ఇన్సులిన్ రెండిటిని మీరు వాడుకున్నట్టయితే, మీరు తినే పదార్థాలు ఎంతవరకు మీకు సహాయపడుతున్నాయి, ఎంతవరకు మీకు అపకారం చేస్తున్నాయి అన్నది డయాబెటిస్ ఉందా లేదా అని క్వెషన్ కాదు. ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో ఏ డైట్ ఎంతవరకు చెయ్యాలి అన్న దానికి కూడా ఈ 2 మీకు ఉపయోగపడతాయి. థాంక్ యూ. ఇంకా క్వెషన్‌లు ఏమి లేవు సార్. ఓకే. థాంక్ యూ దెన్. క్లోజ్ చేద్దాం అయితే ఏమి లేకపోతే. సార్ క్లోజ్ చేద్దాం సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్న అపీల్ సార్. సార్ 1 మినిట్. పివి సార్, మీ పర్మిషన్తో ఒక్క నిమిషం నేను ఒక అపీల్ చేస్తాను సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి. వినపడుతున్నాను. ఆ, అందరికీ నమస్కారం అండి. ఈ సెషన్లో అటెండ్ అయిన సార్, దానికంటే ముందు ఒక 1 మినిట్ అపీల్. మనకి ఇప్పుడు మీ ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం సెషన్స్ దగ్గరగా మీకు పెట్టుకోండి. రెగ్యులర్ మైక్ గా దగ్గరగా అందడం పెట్టుకోండి. వెనకాల వాయిస్ బ్రేక్ చాలా అవుతుందండి. టీం వర్క్ ఉంది. మీరు గమనిస్తే గనక అందరం కూడా వాలంటీర్స్ గా చేస్తున్న వాళ్ళమే. సో డాక్టర్ పివి సత్యనారాయణ సార్, అట్లాగే డాక్టర్ సోమరాజ్ సార్ వాళ్ళ లీడర్షిప్ లో అనిపిస్తుందా సార్? మాట క్లియర్ గా ఉందా సార్? ఇప్పుడు క్లియర్ గా ఉందండి. సార్ క్లోజ్ చేసేయండి సార్, లేకపోతే థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేసేయండి సార్. ఓకే. క్లోజ్ చేయడం కాదు, మీరు మైక్ ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఓకే, క్లియర్ గా ఉంది. ఓకే. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి సార్ అశోక్ గారు. మొదలు పెట్టి చెప్పానండి. ముందుదంతా మిస్ అయ్యాం మేము.
హలో, క్లోజ్ చేసేద్దాం సార్. క్లోజ్ చేసేద్దాం సార్. సరే, ఓకే. అశోక్ గారిని అడగండి, అది ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు మరి. అశోక్ రెడ్డి గారు, మళ్ళీ చెప్పండి సార్ మీరు చెప్పింది. సార్ క్లోజ్ చేసేద్దాం సార్. ఓకే థ్యాంక్స్ సార్. అండి. థ్యాంక్స్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, నెక్స్ట్ క్లాసు అంటే LCHF డైట్ హార్ట్ డిసీజెస్ 4వ భాగం అక్టోబర్ 5వ తారీఖున అంటే సండే 6 PM జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. సార్ మాట వినిపిస్తుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు బాగుంది సార్, చెప్పండి మీరు. ఓకే. ఓకే. సో ఒక 1 మినిట్ అప్పీల్ అండి. ఇప్పుడు ఈ సెషన్స్ వెనకాల డాక్టర్ పివి సత్యనారాయణ సార్, అట్లాగే డాక్టర్ సోమరాజ్ సార్ లీడర్‌షిప్‌లో టీమ్ పనిచేస్తుందండి. ఈ టీమ్‌ని ఎక్స్‌పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి వాలంటీర్స్ అవసరం కూడా ఉంది. సో చాలామంది చాట్ బాక్స్‌లో వాళ్ళ గ్రాటిట్యూడ్ అలాగే థాంక్స్ చెప్తున్నారు. సో మన టీమ్‌కి ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెలకి 1 గంట లేకపోతే 2 గంటలు అలా కూడా మీ సమయం వెచ్చించొచ్చు. సో మేము డబ్బులు అడగట్లేదు. మీ టైమ్ అండ్ ఎఫర్ట్‌ని అడుగుతున్నాము. సో మీరు కంట్రిబ్యూట్ చేయాలి ఈ ఈ మంచి పనికి అనంటే ఖచ్చితంగా మన అడ్మిన్స్ గ్రూప్‌లో ఎవరో ఒకళ్ళని మీరు కాంటాక్ట్ చేసినా కూడా టీమ్‌లోకి తీసుకుంటాం మిమ్మల్ని. సో ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాలంటీర్సే. సార్ నా మాట క్లియర్‌గానే ఉందా సార్? క్లియర్గా ఉంది సార్. ఓకే. ఓకే. సో ఒక చిన్న కోట్‌తో నేను ముగిస్తాను. గురజాడ వారి గేయం మనకు తెలిసిందే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్. సో ఇప్పుడు మనం చేస్తున్నది కదా ఒక గట్టి మేలు తలపెట్టే కార్యక్రమమే. ఖచ్చితంగా మనం చెప్పగలం. ఈ 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు మనకి. సో ఇంత కాంప్రిహెన్సివ్‌గా 31 ఎపిసోడ్స్ మనం ఇప్పటికే ఫినిష్ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో డాక్టర్ పివి సార్ మరిన్ని సెషన్స్ తీసుకోబోతున్నారు. సో ఇట్లాంటి ఒక మహాయజ్ఞానికి ఇంకా చాలామంది సోల్జర్స్ కావాలి మనకి. సో ఖచ్చితంగా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా సరే మీరు గాని, మీ ఇంట్లో మీ మీ పిల్లలు గాని ఎవరైనా సరే పాల్గొనొచ్చు. ఈ అప్పీల్‌తో ఇంతటితో ముగిస్తున్నాం. ఓవర్ టు యూ శంకర్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత ఇన్ఫర్మేటివ్ ఉపన్యాసం ఇచ్చినందుకు డాక్టర్ పివి సత్యనారాయణ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో మనం ఈ సెషన్ను ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.